నమస్తే కిడోస్. వెల్కమ్ టు వన్ పీస్. నాకు తెలుసు ఇది సండే రావాలని, కానీ రాలేదు. రీజన్, నేను కొద్దిగా బయటికి వెళ్ళాను. దానివల్ల నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. దానివల్ల వీడియో చేయలేకపోయాను. అందుకే కదా మండే వీడియో చేస్తున్నాను. నన్ను క్షమించండి. అలాగే లుక్కిజం కూడా తొందరగా తీసుకుని వస్తాను. అది మ్యాక్సిమం ఈసారి వచ్చే వీడియో 30 minutes ప్లస్ ఉన్నదానికి ట్రై చేస్తాను. ఇంకా అలాగే వన్ పీస్ థాట్ 1 hour చేద్దాం అనుకున్నాను, కానీ 40 minutes ఆర్ 50 minutes వస్తుంది ఇది మ్యాక్స్. ఓకేనా, మ్యాక్సిమం 1 hour. ఇంకా మనం ఎటువంటి ఆలోచన లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అందుకన్నా ముందు, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఏం లేదు, ప్లాస్టిక్ యూజెస్ అన్ని తగ్గించండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ అంట్లో యూజ్ చేస్తాము, అంట్లోనే మనం కూడా మన ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తాం. కాబట్టి ట్రై టు యూజ్ ప్లాస్టిక్ తక్కువగా. ఇంకా అలాగే మనం ఎటువంటి బేవస్ మాటలు లేకుండా వెళ్ళిపోదాం. మనం లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, ఊసప్కి గాడ్ ఊసప్ టైటిల్ అనేది వచ్చిందని. ఇంకా టైటిల్తో మనకి 500 million బేరీస్ బౌంటీ కూడా పడి ఉంటుంది. మన ఎట్లా సర్వైవ్ అవుతాడు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఓకేనా, ఇంకా మన స్టార్టింగే మనోళ్ళంటే పైకి ఎక్కుతూ ఉంటాడు. మనసు ఒకటి జరిపోతున్నాడంటే సరే సరే అని చెప్పి లియో గారు పట్టుకుని మనల్ని పైకి తీసుకొని పోతా ఉంటున్నాడు. ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి అలాగే చూస్తే పికా గారు అందరినీ సాగుకొడుతూ ఉంటాడు. ఒక ఎయిట్ వే క్రియేట్ చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఫుజిటోరా కూడా ఇక్కడే ఉంటాడు. మన జోరో గాడు చూస్తుంటే లా ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అందరూ ఎదుగుతూ ఉంటాడు. ఏ జోరో వస్తున్నాను రా అని చెప్పి మన లూఫీ గడ్డ పైన ఇరుక్కుపోయి ఉంటాడు. అది వాళ్ళు కనపడిపోతున్నప్పుడు కదా, ఇంకా అలాగే ఇంకీళ్ళని కూడా పట్టుకుని వచ్చేస్తూనే ఉంటారు. దాని వెంటనే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తుంటే, మనం ఇప్పుడు నువ్వు ఇలా చేసి మనం ఏం చేయాలని చెప్తే పీక గారు వయసు చూసి అంటే విచిత్రంగా ఉన్నా అని చెప్పి మళ్ళీ లూఫీ నవ్వుతూ ఉంటాడు. సరే మనం ఎక్కడికి వెళ్ళాను, రాయల్ ప్యాలెస్ అని చెప్పి చెప్తుంటే, సరే అయితే ఫస్ట్ మనం అక్కడికి ఎట్టని వెళ్ళాలి తొందరగా అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి మన క్యాబేజ్ గడు వచ్చి ఉంటాడు. మన లూఫీ గడు క్యాబేజ్ అని పిలుస్తారు టఫల్ గల్లా. అలాగే నువ్వు వరస్ట్ జనరేషన్ పడేటివి నేను చంపేస్తాను చెప్తే, వన్ ఏం చెప్పకు వన్ నాట పట్టుకుని నా క్రూ జాయిన్ అయ్యారని చెప్పి చెప్తుంటే, సరే అయితే స్టార్ట్ మమ్మల్ని నేను ఏం చేయను, ఎందుకంటే గాడ్ హూసప్ మమ్మల్ని కాపాడాడు కాబట్టి ద బ్రేవ్ వారియర్, నేను ఇమాజినేషన్ చేసుకోలేదు, తన కోసం నేను 100 years అన్న పని చేస్తాను, నేను మీ క్రూలో మమ్మల్ని తను నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ట్రఫల్ గల ఈ హార్ట్కి పెట్టుకుంటే నీ తలకి అంటే పీకేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఊరికే జోక్ చేస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే ఇప్పుడు మనం బిజీగా ఉన్నట్టును మీకు నేను ట్రైడ్ ఇస్తాను, అలాగే డొంకీ ఫీలింగ్ నేను ఓడిస్తాను అని చెప్పి చెప్తుంటే, లేదా మ్యాంగోగా నేను ఓడిస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. రెబెకా ఇంకోళ్ళందరూ అక్కడ రెబెకా నీ కాపాడాలనుకుంటే నేను ఫుడ్ బిట్ అని చెప్పి ట్రై చేస్తాను చెప్తుంటే, లేదు నేను డొంకీ ఫీలింగ్ ఓడిస్తాను అని చెప్పి ఇంట్లో అడుచుకుంటా ఉంటాడు. లేదు నేను మ్యాంగోగా ఓడిస్తాను అని చెప్పి, నేను ఫస్ట్ మిమ్మల్ని నువ్వుగా నోట్ చేస్తుంటే నేను సూపర్ స్టార్ అవ్వలేను, నేను నోటిస్ అంటే సూపర్ స్టార్ అయిపోతాను, మీడియా మొత్తం నా చుట్టూ ఉంటుంది, అలాగని మళ్ళీ క్యాబిన్ పవర్ ప్లాన్ పెట్టుగా మారుతానని చెప్పి తను నడుస్తూ చెప్తూ ఉంటాడు. బ్రిలియంట్ అని చెప్పి చెప్తూ సర్లే ఇంక వెళ్ళిపోతాను అని చెప్పి ఇంక మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే నేను సూపర్ స్టార్ అని చెప్పి అడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన నేను లోపలికి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. స్ట్రైట్ తన డెడ్ బాడీ దొరికిందని చెప్పి చూస్తుంటే పీకాగాడు స్ట్రైట్ ఇక్కడ నువ్వు అని చెప్తుంటే, నీ హై నా వాయిస్ చూస్తాను నేను తను టెన్షన్ పోయినారు అని చెప్పి తనకు నేను చెప్తా ఉంటాడు. అలాగే మా బాస్ని కాపాడాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లూఫీ గడి తిప్పి తెల్లాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. క్యాబన్ తీసి కూడా కిడ్నాప్ చేస్తున్నాడు అని చెప్పి, సరే కొలిజన్ లోపలికి వెళ్ళు, కొలిజన్ వైపు నుంచి వెళ్ళాలంటే అందరూ వచ్చేసి 30 million బేడీస్ అని చెప్పి మన లూఫీ మీద పడతా ఉంటాడు. మన జోరో గారి టీ స్టార్స్ వాడు యూస్ చేసి వాళ్ళందరినీ లేపు దొబ్బేస్తూ ఉంటాడు. ఓషన్ పెట్టి ఒకరితో ఫైట్ చేస్తుంటాడు. తను 2 star మ్యామ్ అని చెప్పి లూఫీ గడితే ఏందో ఎట్టున్నా అని చెప్పి లూఫీ గడు చాలా స్పీడ్గా అని చెప్పి చెప్తూ ఉంటాడు. స్టార్ హెడ్ నేను మీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి అక్కడికి ఈ వాయిస్ ఎక్కడున్నా అని చెప్తే, గ్యాన్సన్ నేను వచ్చా నీకు సపోర్ట్ చేసినాను అని చెప్పి ఇక్కడ చూస్తుంటే ఎవరే ఇల్లని కొట్టేదానికి వచ్చంటే, లేదు మిమ్మల్ని కొట్టేదానికి లేదు, మీ ఇంటి పడికిస్తాను చెప్తే మీకు నేను హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నాకు ఇప్పుడు మీ తాత ఉన్నా అదేం లేదు, అలాగే గ్రాండ్ సన్ మీకు నేను హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నా తలని మళ్ళీ నార్మల్ చేసేసావు అని చెప్పి చెప్తుంటాడు. అలాగే ఇక్కడ సాయి ఇంకా డివో గారు చెప్తూ ఉంటాడు మీకు హెల్ప్ చేస్తాను, అలాగే డోంకీ ఫీలింగ్ నోడి చేసి అపరేషన్ కట్ చేస్తాం, అలాగే గాడు హూసప్ మమ్మల్ని కాపాడని చెప్పి తను చాలా మంచివాడు అని చెప్పి తను స్టార్ట్ క్రూ మనం తెలిసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం చెప్పి చెప్తుంటాడు. సరే నేను ఓడిస్తాను చెప్తుంటాడు. హజరుద్దీన్ గారు వచ్చుంటారు. హజరుద్దీన్ గారు వచ్చేసి నేను ఎల్బాఫ్లోని వారియర్ని, నేను డోంకీ ఫీలింగ్ నేను ఓడిస్తాను చెప్తే, ఎందుకు అందరినీ ఓడిని ఓడిస్తాను అని చెప్పి చెప్తుంటాడు. కింగ్ కూడా వచ్చుంటాడు. కింగ్ ఎలిజబెత్ వాడు వచ్చి నేను ఓడిస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రైజ్ నాకు కావాలని చెప్పి, అసలు ఇది ఏం మాట్లాడుతున్నారు మీ అంతా, మేము వచ్చి ఓడిస్తాం డోంకీ ఫీలింగ్ వాడిని జడ్ అని చెప్పి సల్మాన్ కూడా వచ్చేసి ఉంటాడు. ఇంకా అలాగే మన డియో కూడా వచ్చేసి ఉంటాడు. అంటే సల్మాన్ కూడా వచ్చేసి ఉంటాడు. ఇంకా బ్లూ గాయ్ కూడా అక్కడికి వచ్చేసి లేదా అరే నేను ఓడిస్తారా అని చెప్పి అని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ డోంకీ ఫీలింగ్ ఓడించాలని చెప్పి చాలా కోపంగా ఉంటాడు. సరే అయితే మీరు ఏదో సావండి అని చెప్పి మన లూఫీగా చెప్తుంటారు. మా జోరగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సరే అయితే డోంకీ ఫీలింగ్ ఎవడు వస్తాడు నేనే మీరెవడు కాదు అని చెప్పి చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారు అని చెప్తే నేను చేస్తాను రా
అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సరే అయితే మా సెట్ మనం వెళ్దాం పదండి, అలాగే దొంగ గిలింగడి కొత్త పక్కలు కొట్టేస్తాను అంతే, నేను పోయి వాడిని సాగొట్టాలి, ఎందుకంటే వాడు మమ్మల్ని నన్ను నోటిస్తాను చెప్తుంటే లేదురా నేను కొడతాను అని చెప్పి ఇంకా వాళ్ళకి గొడవ వేసుకుంటూ ఉంటాడు. అది నా డ్యూటీ అని చెప్పి చెప్తుంటే ఇలాంటి అని చెప్పి కింగ్ కూడా వాళ్ళతో ఫైట్ చేస్తాను అంటాడు. ఓ మై గాడ్ డొంకీ ఫీలింగ్ నేను కూడా ఓడిస్తాడు అని చెప్పి అరుస్తుంటాడు. దాన్ని చూసి మన జోడు కూడా గొమ్ముకి సైడ్కి వచ్చేసి ఉంటాడు. 30 మిలియన్ బేడీస్ వచ్చేసి అని చెప్తుంటే ఈ నా కొడుకులు ఎవరు అని చెప్తుంటే సరే అయితే నేను చేస్తాను కానీ అని చెప్పి ఇంకలందరూ అడ్డు తిరిగి ప్రజల మీద పడిపోయాడు అంటాడు. ఎందుకంటే అందరూ కోపం ఒకసారిగా ఇంకా లూవి గడి అయితే అంటాడు తనకు వెళ్ళాలని చెప్పి అలా చూస్తే మార్కో గడి కూర్చొని ఉంటాడు. అదే తన బుల్, అదే తనకి మనకి కొలేషన్లో దొరికింది కదా, ఆ బుల్ అని ఎక్కడ వచ్చింటుంది. ఓ ఆ బుల్ ఎవరో సంపాదన ట్రై చేస్తాను చెప్తే తన కేసుకుని వెళ్తా ఉంటాడు. అక్కడ చూసి మన పీకగడు ఏ వాళ్ళు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు 657 అని చెప్పి కౌంట్ చేసుకుంటూ వస్తున్నాడు. వెస్ట్ హ్యాచ్ వాళ్ళు ఎక్కడ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళు బుల్ తీసుకుని వెళ్తున్నాడు, చాలా మంది ఉన్నాయి ఎక్కడ అని చెప్పి ఆ నెంబర్స్ కౌంట్ చేసుకుంటాడు. మేమే డోంకీ ఫీలింగ్ నోటిస్తామని చెప్పి ఇంకోళ్ళు ఇంకా గొడవ పడుతూనే ఉంటాడు. ఎందుకంటే చూడగడు ఏంద్ర ఇదంట ఏంద్ర అరే లూఫీ అని చెప్తే లేదా అరే నన్ను ఫాలో అవ్వకుండా నేను పోయి డోంకీ ఫీలింగ్ నోటిస్తాను చెప్తే ఈ ఊరిని మీరంట ఓపెన్ వాళ్ళంటండి అని చెప్పి మన పీకాడు కమెంట్ చేస్తూ ఉంటాడు. కొలిజన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. పీకా సమ్మని నోటించాలనుకుంటాడు. పీకా వాళ్ళ మీద అటాక్ చేయాలని ట్రై చేస్తే కింగ్ కూడా వాళ్ళ మీదకి అటాక్ చేస్తామని చెప్పి ప్లాన్ వస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళని ఎంటాను కాబట్టి అందరూ అవుతూ ఉన్నాడు. నన్ను చూసి ఇంటికి వస్తుంది మీ అంతా అని చెప్పి మన పీకాడు ఎడుస్తూ ఉంటాడు. అలాగే ఇంకో అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళని క్రష్ చేయరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకలకి తన సీక్రెట్ టెక్నిక్ యూస్ చేస్తూ ఇంకోళ్ళందరూ వాళ్ళు ఫుల్ పవర్ యూస్ చేస్తుంటారు. మన కింగ్ కూడా కింగ్ పంచ్ అని చెప్పి నేలని చెప్పి మన మీద యూస్ చేస్తుంటాడు. అలాగే గ్రాంపా కూడా తన మీద అటాక్ యూస్ చేసే కదా పీక కూడా చేయడానికి ఇడికిపోయి ఉంటుంది. అలాగే గ్రాంపా కూడా చాలా కిట్టింగ్ కొట్టేసి కదా కింగ్ చాలా సూపర్ అలాగే డొంకీ ఫీలింగ్ నోటీస్ తెరని ఫాలో అవుదాం ఆపనరా అని చెప్పి లూఫీ గారు నడుస్తూ ఉంటాడు. అలాగే లూఫీ గారు ఎంటర్ తొందరగా వెళ్ళి నడుస్తా అని చెప్పి ఇలా చూసి నీళ్ళంతా పడికిస్తూ ఉంటాడు. ఎందుకంటే పీక గారి దగ్గర నుంచి అది రాళ్ళని కనబడిపోతూ ఉంటాయి. ఇంకా అలాగే మాస్క్ తొందరగా వెళ్ళి అని చెప్పి ఆ బుల్లికి చెప్తూ ఉంటాడు మార్క్స్కో. ఇంకా అక్కడికి మేము మీరు ఇంటి ఫాలో అవుతుంది మీరు ఫాలో అవ్వకుండా డబ్బు ఏంటో అని చెప్పి మన లూఫీ గారు వస్తుంటాడు. స్ట్రా హెడ్ జాగ్రత్త మనం పడిపోతాం. అలాగే స్ట్రా హెడ్ అని చెప్పి స్ట్రే హెడ్ నేను ఇస్తాను స్ట్రేట్గా రావండి అని చెప్పి మనోడు అడుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇదంతా ఇంకా వీళ్ళందరూ నేను వస్తాను అని చెప్పి ఇంకా అలాగే ఛాంపియన్ ఫైటర్స్ అంటాడు ఇక్కడే ఉంటాడు. ఇంకా స్టార్ట్ ఆడు స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఇంకా దొరికిన వాళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. దొంగ వీళ్ళ కమాండర్స్ని ఇంకా అలాగే మెంబర్స్ని ఇంకా దాని చూసి కొల్యూషన్ వాళ్ళలో పెట్టి ఒకటి ఇక్కడే ఉంటాడు. ఇంకా దానివల్ల స్ట్రాట్ వాళ్ళందరూ షూట్ చేస్తాను అని చెప్పి చెప్పేసగల సరే పదండి అని చెప్పి ఇంకా వాళ్ళందరూ కమాండర్స్ అందరూ స్టార్ట్ చేస్తున్నారు. స్ట్రాట్ నువ్వు చంపపాక నేను చంపుతాను కాడు చంప పర్మిషన్ ఇచ్చాడు అదే పరుస్తూ అలాగే తను రిపీట్ చేయాలి తన మా సేవ్ అని చెప్పి చెప్తుంటారు. అవును మేము కూడా ఆడొస్తూ ఉంటాడు. క్యాబన్ చీజ్ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా తన అక్కడికి వచ్చేసి వీర పోజుతో చూస్తారు కదా ఇదే నా డైలీ న్యూస్ పేపర్లు ఇదే నా పోస్టర్ పడిపోతుంది అని చెప్పి చెప్తా ఉంటే దోసేసి ఉంటూ ఉంటాడు. దాన్ని చూసిన క్యాబన్ చీజ్ కూడా కోపం వచ్చేసి తన కట్టితో ఒక్కొక్క నేసేసి ఉంటాడు. దాంట్లో వీళ్ళంతా క్రిమినల్స్ వీళ్ళంటే ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకలందరూ స్ట్రాంగ్ ఎనఫ్ ఆన్ ది ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పి నేను మీరు డోంకీ ఫీలింగ్ నడుస్తా అని చెప్పి వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతుంటారు. రెడ్ బేర్ ఎక్కడి నుంచి అని చెప్పి లూఫీ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇది నా ఛాన్స్ అని చెప్పి అడుస్తూ ఉంటాడు. కాదు నాది అని చెప్పి నేను తాపేదానికి ఛాన్స్ చెప్తే అరే ఏం చేస్తున్నారు మీ అంత మ్యాంగోగా నేను సంపది అని చెప్పి అడుస్తూ ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటాడు. పీకాగాడు అయితే పైనుంచి చూస్తూ ఉంటాడు. ఏంది దంట అని చెప్పి ఇంకా దాని తర్వాత పైన చూడండి ఏదో జరుగుతుందని చెప్తుంటే ఇంకో స్ట్రీట్ అని చెప్పి బెస్ట్ అటాక్ చేసిన ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే వీళ్ళందరూ చూసి నా కొడుకు మన మీద అటాక్ చేస్తున్నాడు అదంటే వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మేమేమైనా కాపాడతాం మీ ఫస్ట్ వెళ్ళండి ఇక్కడ నుంచి పడిగిద్దండి అని చెప్పి అరుస్తుంటాడు. స్ట్రీట్ నీ పని పుడ్డి అని చెప్పి తను కింద కొడుతూ ఉంటాడు. అలాగా చాలా డ్యామేజ్ చూస్తున్నారు. స్ట్రేట్ నీ చంపేంటడికి నేను ఆగిన అని చెప్పి అలాగా తన మీద అటాక్ చేస్తూనే ఉంటాడు మనోడు. దాని తర్వాత నన్ను చూసి మొన్నే సాయి వాళ్ళ తాటయ్య ఇంకా అలాగే ఇలా చేస్తుంటారు. మన క్యామెన్ తీసుకొని స్ట్రాట్ తొందరగా వెళ్ళు ఇక్కడ రోజు మెసేజ్ చేస్తాను చెప్పి ఇక్కడ మెసేజ్ మన హజరుద్దీన్ కూడా తను హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మన తొందరగా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళందరూ వెళ్తున్నాడు. తొందరగా వెళ్ళు మార్కో అని చెప్పి అలాగే తను చేయి కూడా ఎక్కేస్తూ ఉంటాడు మన లూఫీ గడు. అది మన పీక గడు చెయ్యి నాకు అర్థం కావట్లేదు వాళ్ళు పీక అని ఓడిచాను చెప్తే పరిగెట్టు అని చెప్పి వస్తూ ఉంటాడు. వెనక మనల్ని ఉంటాడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అలా వస్తూ ఉంటాడు. సర్లే ఏదో చేసుకోండి అని చెప్పి అడుస్తుంటున్నాడు. స్ట్రాట్ జాగ్రత్త అని చెప్పి అడుస్తుంటున్నాడు. అసలు నాకేం సంబంధం లేదు అని చెప్తే స్ట్రేట్ ఇక్కడికే సింపుల్ అన్న చెప్పినట్టు అని చెప్పి మనోడు అటాక్ చేసానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. తర్వాత స్ట్రాట్ మనకు సరే అయితే నీ మొహం అట్ట నీ ఒరిజినల్ బడి ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పి మన తాడు గేటీలోకి మార్చుకొని తన హెడ్ చెట్లన్నింటినీ తను ఫుల్ పవర్స్తో వెళ్ళిపోయి వాళ్ళతో ఫైట్ చేసానికి రేవుతూ ఉంటున్నాడు. స్ట్రేట్ అని చెప్తుంటే గమ్మునోమే గ్రీన్ పవర్ అని చెప్పి కొట్టేసగల నన్ను షాక్ అవుతున్నారు. ఎందరో అంటారా పీజులు కొట్టేశారు. పీకాగాడు పడిపోతూ ఉంటాడు. దాని తర్వాత దాన్ని చూసి వెంటనే స్ట్రాట్ ఆడు పీకాగాడు నోడిచ్చేసారని చెప్పి అలాగే పీకాగాడు తన ఒరిజినల్ ఫామ్లోకి వచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే స్ట్రాట్ వాళ్ళు మనపై పట్టుకోవాలి అలా చూస్తే రింగ్ అని వస్తుంది ఎమర్జెన్సీ కాల్ కానీ మన మనుషులు వాళ్ళు పట్టుకోవాలి ఫైట్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా గిట్టిగా ఇక్కడ పీస్ అనేది లేదు. అలాగే వయసాడు నిలిపి మనం ఏం చేయాలని చెప్తుంటే ఏమక్కలేదు పోయి స్ట్రాట్ గాని ఓడించండి అలాగే ఫస్ట్ మన స్ట్రాట్ గాని పట్టుకోండి అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే కొలిసిన మన పెట్టుకొని పట్టుకుని ఇక్కడ తీసుకోండి
ఇంకా అలాగే స్ట్రైట్ కానీ మనం ఎంత తొందరగా ఓడించాలి అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. అలాగే మన ఫుజితోరా ఇంకా అలాగే యాక్షన్ అంతా నాకు బాగా తెలుసు. రాయల్ ప్యాలెస్లో ఉండి ఫస్ట్ మన పోయి వీళ్ళందరినీ కాపాడని చెప్తుంటే క్రెటర్స్ మీదకి అటాక్ చేసిన ఉంటే క్రెటర్స్ కూడా ఏంది అంటే టైప్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. పీకాకర్తో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి. అలాగే ఇక్కడ చూస్తుంటే నా బాడీ నా కంట్రోల్లో లేదని చెప్తుంటాడు. ఎందుకంటే ఇది డోంకీ ఫెలింగో తను మన కింగ్ రీకు కానీ మీరు యూజ్ చేస్తున్న అదే టెక్నిక్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరి మీద. ఇక్కడ చూస్తే దశరాజు మళ్ళీ ఆ పాట దానికి వచ్చేసిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇంకా పైకి ఎక్కుతూ ఉంటాడు. ఊసప్ గాడు కూడా వెళ్తూ ఉంటాడు. నేను వెళ్ళాలి, వెళ్ళి మమ్మల్ని చూసుకొని లూఫీ సమయ్ రాబిన్ సమయ్ అని చెప్పి మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను ఎంత తొందరగా పైకి ఎక్కుతూ వెళ్తూ ఉంటున్నాడు. సూరసామ్ అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అలాగే వాళ్ళు ఆయనకి క్రిమస్ కూడా ఎక్కుతూ ఉంటాడు. 100 మిలియన్స్ అని గాడు ఊసప్ 500 చాలు మనకి మన లైఫ్ సెటిల్ అని చెప్పి మన ఊసప్ గాడి మీద అందరు తిరుగుతూ ఉంటాడు. అలాగే మన రెబెకా కాలు పట్టుకుని లాగుతూ ఉంటాడు. అంటే గాడు నాకు దొరికేసాడని చెప్పి చెప్తా ఉంటాడు. రెబెకా కాళ్ళు అప్పుడు మన నికరా బిన్ తన డ్యూల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ పడేసేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది చాలా స్టెంట్గా బ్యూటిఫుల్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే వాళ్ళందరికీ 700 మిలియన్ దొరకదు. అలాగే వాళ్ళందరూ పైకి కూడా వచ్చేసి ఉంటాడు. అలా కష్టపడిపోయి దాని తర్వాత ఇంకా నికోరా అభినయ దానంతా వచ్చేసగలదు పడిపోయి ఉంటాడు. పిక్సీస్ నువ్వు చాలా సూపర్ అని చెప్పి అరుస్తుంటాడు. ఇంకా పికాసమ్మ తన ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత అందరూ పోయి నేను ఫైట్ చేస్తా పికతో నువ్వు వెళ్ళు లూఫీ ఇలా నేను చూసుకుంటా అని చెప్పి తను చెప్తుంటాడు. స్ట్రాంగ్ అయితే నువ్వు జాగ్రత్త ఉన్నా అని చెప్తుంటే వాడు అక్కడెక్కడ ఉన్నాడు అని చెప్పి తన అబ్జర్వేషన్ హాకీ యూజ్ చేస్తున్నాడు. ఇంకా అలాగే నా తను దొరికాడు, నేను దాన్ని చూసుకుంటా చెప్తుంటే ఎక్కడ 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 అని చెప్పి అందరూ ఆడుతూ ఉంటాయి. అక్కడ చూస్తుంటే నూరితలేడు అని చెప్పి అడుగుతుంటారు. అరే ఓ స్టోన్ మ్యాన్ అని చెప్తుంది. నీ ఫేస్ అట్టే నీకు హ్యూమన్ లాగే ఉండవు అని చెప్పి మాట్లాడుతుంటే ఎవరు అని చెప్పి అడుస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే మన బుల్లిగడికి ఏమర్థం కావట్లేదు, చాలా స్లో అయిపోతూ ఉంటాడు. దాన్ని చూసుకొని వీళ్ళు ఇంకా చాలా ఆలోచిస్తున్నారు. ఇంకా అలాగే మన లూఫీ కూడా బుల్ మనకు పైకి ఎగిరిపోతూ ఉంటాడు. ఇంకా జొర కూడా అయితే పీకతో ఫైట్ చేస్తున్నాడు, చాలా కూల్ అని చెప్తుంటే లూఫీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపో అని చెప్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి అని చెప్తే జొర నీ మీద నమ్మకం పెట్టుకుని నేను వెళ్తాను, ఎలా నా కూడా గొద్ద పగలు కొడతాంటే ఓకే కెప్టెన్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు అని చెప్తే రాగే నీ వాయిస్ చాలా బాగుంది, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి చెప్తా ఉంటాడు. నా వాయిస్ గురించి అని చెప్పి ఏడుస్తుంటే నీ వాయిస్ చాలా బాగుంది అని చెప్పి ఇంకా అందరికి తిట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే అందరిని నవ్వుకుంటూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ పీకా గడి బాడీ ఉంది కదలట్లేదు అని చెప్పి తన మెయిన్ బాడీ బయటకు వచ్చేసిన మాట్లాడుతుంటారు. వీళ్ళు మన డోఫిలింగ్ అని ఓడించాలని చెప్పి వాళ్ళందరూ తొందరగా వెళ్తున్నాడు. అలా మన క్యారవన్ డీస్ కూడా ఇంకా అలాగే వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ పవర్స్ యూస్ చేస్తూ మన శరీరం అయితే చేయండి కాబట్టి తన ఫుల్ స్ట్రెంత్ తన కాళ్ళతో తొక్కితే అందరూ పడిపోతూ ఉంటాడు. దానిపై నుంచి వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్టార్స్ వాళ్ళు ఏం చేస్తానని చెప్పి వాళ్ళు రెక్లెస్గా పనులు చేస్తానని చెప్పి అలాగే నేవీ గవర్నమెంట్ మొత్తం దేని పనికి రాదని చెప్పి జీ కెప్టెన్ అయితే నేను చూసుకుంటానని చెప్తుంటారు. అప్పుడే నేవీ గవర్నమెంట్ మేము చూసుకుంటాం రాయల్ ప్యాలెస్ మన కాపాడని చెప్పి అలాగే స్ట్రాట్ వాళ్ళు ఇప్పుడు పడుకు మనకి ఏం చేయలేము, నేవీ ప్యాలెస్ మన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి చూసుకుంటాడు. కింగ్ అదే మన కోరాజ్ కూడా ఏం చేయాలని చెప్పి ప్లాన్ వేస్తున్నాడు. ఎందుకంటే కామన్ మెన్స్ని ఏం చేయాలని అలాగే 12 మందిని పట్టుకుంటే సరిపోద్ది మనం గెలుస్తామని చెప్పి స్ట్రాట్ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నువ్వు తొందరగా బుల్ గో అని చెప్పి అడుగుతుంటాడు. అదే బుల్ కాదురా అని చెప్పి అడుగుతుంటాడు. సరే స్టారీస్ అని చెప్పి చెప్తా ఉంటాడు. మేము ఊరికి కిలింగ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తుంటే సరే బొంగులు అని చెప్పి చెప్తా ఉంటాడు. క్రిసం మన బేబీ ఉంటుంది, ఇంకెందరూ రేపు పర్బట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే ఫ్రాంకీ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. దాని మీద అటాక్ చేసినాక ట్రై చేస్తుంటే అక్కడికి మన సీనియర్ కూడా వచ్చేసి మన ఫ్రాంకీ గడి డైరెక్షన్ అనేది తిప్పేసి ఉంటాడు. దాన్ని చూసి నన్ను మాట్లాడితే మీరు ఇంట్లో నాతో ఫైట్ చేస్తాను అని చెప్తే బాయ్ నువ్వు చాలా బాగున్నావు సీనియర్స్ అమ్మా అని చెప్పి వస్తుంటాడు. క్రెటోస్ ప్లీజ్ నన్ను చంపక ప్లీజ్ మేము పట్టుకుంటాం, మాకు ఎటువంటి చాయిస్ లేదు అని చెప్పి తను చెప్తుంటే అలాగే మా నైట్ మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేశారు కదా, సరే అయితే మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నారా పట్టుకోండి అని మిమ్మల్ని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి తను మధ్యలో దూడి వాళ్ళతో ఫైట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే లూఫీ గడు కూడా ఎట్టని తొందర పైకి వెళ్ళాలని చెప్పి వెంటనే తొందరగా పైకి వెళ్తూ ఉంటాడు. అలాగే నా కొడుకు గొద్దులు పగలు కొట్టాలని చెప్పి మన ప్లాన్ వేస్తుంటాడు. అయినా చూస్తుంటే మన ఫ్రెండ్స్ స్ట్రాట్ అని చెప్పి చెప్తుంటే బొంగులో నాకు ఎందుకు అని చెప్తుంటే జ్వరం కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తాడు. నా జ్వరం మీద నమ్మకం అని చెప్పి చెప్తా ఉంటాడు. దగ్గర చూస్తుంది నువ్వు నేను చంపేస్తారా అని పడుతుంది. నీ వయసు చాలా విచిత్రంగా ఉంది, నా ఏజ్ మొత్తం నొప్పిగా ఉంటే చావరా అక్కడికా అని చెప్పి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. నీ వయసు వచ్చి పిల్లల్లాగా ఉంది, నువ్వు చూసి నాకు ముసలిలాగా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతాను. సకల మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. క్రితంగా సరే ఏదో చేద్దాం అని చెప్పి అనుకుంటా ఆ స్ట్రాట్ సర్వైవ్ అవ్వగలడని చెప్పి ఇంకా అన్నాడు. అలాగే నువ్వు జాగ్రత్త, ఎందుకంటే మనం కానీ చాలా జాగ్రత్తగా పోయి దొంగి ఫీలింగ్ ఓడించాలి డైరెక్ట్గా. అలాగే నాకు చాలా అంటే చాలా కోపం ఉండి డైరెక్ట్గా నేను వాళ్ళని చంపాలనుకుంటున్నాను, కానీ ఫస్ట్ ఈ ప్లేస్ నుంచి మాట్లాడడానికి సేవ్ అవ్వాలని చెప్పి మాట్లాడుతున్నాడు. దొంగి ఫీలింగ్ నాకు కావాల్సిన పెట్టి నాకు చంపేశాడు, అది ఎవరో కాదు వాళ్ళ అన్నయ్యనే, తన పేరు కొసికో. అలాగే తన ఫ్యామిలీ మెంబర్ కూడా నేను తన లైఫ్ని కాపాడాడు, తన బయాలజికల్ బ్రదర్ అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీసమ్మా అని చెప్పి చుట్టూ చూస్తుంటే అక్కడ ఎవరు ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే లిల్లీ పుచ్చు అక్కడ ఉంటాడు. దాంట్లో అక్కడికి పోయి చూస్తుంటే ఊసాప్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా 5 minutes ఆగండి అని చెప్తుంది. ఫ్రీడమ్ అలాగే కింగ్ ఆఫ్ పీరియడ్ అని చెప్పి మాట్లాడుతుంటారు. అక్కడ కింగ్ రీకు కూడా వచ్చేస్తుంటాడు. స్టోన్ అక్కడ చూడండి. ఇంకా అలాగే అక్కడ చూసేసారు కదా అవంట పీక్ అక్కడ పడేసి అని చెప్పి రాయల్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. నాకు కీ దొరికేసిందని చెప్పి మన సంజయ్ గారి కీ వాళ్ళకి దొరికేసిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా రెబెకా దొరికింది చెప్పి నాకు దొరికేసింది, తన హ్యాండ్ కఫ్ తీసేదానికి అని చెప్పి
చెప్పి అలాగే ఇంక తనపై వాళ్ళకి ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో జాగ్రత్త పైరట్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి బాగా తెలుసు కదా అనుకుంటే, కానీ స్టాట్స్ పైరట్స్ అనే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మిగతా పైరట్స్ లాగైతే కాదు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్లో కాకుండా మన టెరిటరీని కాపాడాలని ట్రై చేశారు. అలాగే డొంకీ ఫెలింగో మన టెరిటరీని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకే నేవీ వాళ్ళు కూడా మనం నమ్మలేం. అలాగే ఇక్కడ చూస్తుంటే నేవీ వాళ్ళు సరే అయితే తెలివి ఆ కంట్రీ మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈసారి మనకు ఖచ్చితంగా ఆ స్టాట్ అనే వాడి మీద ఇక్కడ నమ్మకం ఎక్కువ ఉందని చెప్తుంటే, ఇలా నా కొడుకు కొత్త పగలు కొడతాను, అలాగే నా ఫ్రెండ్స్ తాగినా కానీ ఈ కంట్రీని వైపు చూసినా కానీ నా కొడుకు కొత్త పగలు కొడతా అని చెప్పి మనం చెప్పుంటాడు. అలాగే కింగ్ రికు కూడా తను గుర్తు తెచ్చుకొని ఓకే అయితే తను 5 స్టార్ అదే మీరు కాడు కూడా ఊసలేను అని చెప్తుంది. అవును నేను ఊసలేను టైస్ట్ మొత్తాన్ని కాబట్టి నట్టని తనే మా హీరో అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఊసలేను నడుస్తుంది చాలు అని చెప్పి చెప్తుంటాడు. తనకు బేవ్ వాడియారు అని చెప్పి అందరూ అడుస్తూ చెప్తూ ఉంటాడు. నికరా అభినేత సైలే అని చెప్పి చూస్తూ ఉంటుంది. లూఫీ అయితే కింగ్ రికు మీ డెస్ట్రోజాలో మా వాళ్ళని నమ్మండి చాలు వాళ్ళకి గ్రేట్ అని చెప్తుంటే మనం కూడా అవును మా లూఫీస్ అమ్మ మా స్ట్రా హ్యాట్ అని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఊసలాన్ని కడితే కదలలేక ఉన్నాడు. కదా లక్కీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కాపాడని చెప్పి రేపేకా నువ్వు జాగ్రత్త అని చెప్తే లూఫీస్ అమ్మ దగ్గరికి వెళ్ళినారా నేను కూడా సమ్మి దగ్గరికి అని చెప్పి చెప్తుంటాడు. అలాగే ఇది దొంగి ఫీల్ ఇంకో గేమ్లో ఉన్నావు కాబట్టి మీ బౌండరీ కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటే అని చెప్తుంటారు. అక్కడికి మన లియో కూడా వెళ్తా అని చెప్పి ఉంటాడు. ఎవ్రీవన్ వెళ్ళండి మేము పోయి మా ప్రిన్సెస్ని కాపాడే ప్లాన్ వేస్తున్నాము. అలాగే రూఫ్ టాప్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అలాగే వాళ్ళందరూ సన్ఫ్లవర్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా అలాగే ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అలాగే కింగ్ రికు గుడితో పాటు ఇంకా అందరూ వెళ్ళి లూఫీ దగ్గరికి వెళ్ళి ఆ స్ట్రేంజర్ మ్యాన్ని కాపాడని చెప్పి అందరూ ప్లాన్ వేస్తుంటారు. స్ట్రా హ్యాట్ లూఫీతో దగ్గర వెళ్ళాలని చెప్పి మన కింగ్ రికు కూడా పైరట్స్ మంచి వాళ్ళలాగా ఉన్నాడు చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా అలాగా మన లూఫీ అయితే వస్తూ ఉంటాడు. ఆహా ఏదన్నా ఫస్ట్ దొరికాడు వాళ్ళందరూ వేసేస్తాను నేను అని చెప్తుంటారు. వెళ్ళాం పదండి వెళ్ళంటే స్ట్రా హ్యాట్ లూఫీని అర్థమే ఫైట్ చేయనేసాక లూఫీ కూడా తన బుల్లెట్స్ అన్నింటిని రివర్స్ చేస్తుంటారు తన డెవలప్ పవర్తో. ఇంకా అలాగే వచ్చిన పెట్టి ఒకరితో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా కొలేజంలోని వాటర్స్ కూడా వీళ్ళందరూ దొంగి ఫీలింగ్ ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ వెళ్తుంటారు. ఇంకా అలాగే వీళ్ళందరూ పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ కొలేజన్ లోపలికి వస్తున్నారని చెప్పి వస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే నేవల్ సోల్జర్స్ ఏం చేయట్లేదు దేనికని చెప్తే ఏమో తెలియట్లేదు. నేవల్ సోల్జర్స్ కమ్మిపోయాడు అసలు ఏం చేస్తానని చెప్పి అందరూ వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ చూసేసాకల్లా అందరూ నేను తొందరగా వస్తున్నాను నా కొడుకు అంటే లేదు నేను వెళ్తాను ఫస్ట్ అని చెప్పి మన క్యాబిన్ అయితే తనకు హార్ట్ చేసుకుని స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. నీవే అసలు యూజ్లెస్ అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తే రిపోర్ట్ వచ్చి ఉంటుంది. స్టార్ట్ లూఫీ అని ఫస్ట్ లెవెల్ని దాటేశారని చెప్పి అలాగే మనం ఫస్ట్ లెవెల్ దాటేసి సెకండ్ లెవెల్కి దగ్గరికి అంటున్నాడు ఉంటారు. ఇంకా లూఫీ కడితే దూరిని పెట్టుకుని కొడతా ఉంటాడు. ఇంకా అక్కడితో పాటు వాళ్ళ పాటు ఇద్దరు ముస్లిమ్స్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు వస్తున్నారు. స్టార్ట్ లూఫీ మీకు హెల్ప్ చేస్తామని చెప్పి అని చెప్తున్నాడు. స్టార్ట్ గాడు నాకేం పట్టించుకోనని చెప్పి వెళ్తున్నాడు. దూరిని పెట్టుకులతో కాళ్ళతో కొడతా ఉంటాడు, చేతులతో కొడతా ఉంటున్నాడు. సరే మనం వెళ్ళడం పదని చెప్తుంటే ఇదంతా మనకి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే స్టార్ట్ లూఫీ గాడు ఎంత మన దగ్గరికి వచ్చేలాగా ఉందని చెప్పి కొలిజన్ నుంచి బ్రేక్ డౌన్ అయిపోయారని చెప్పి చాలా మంది వస్తూ ఉంటున్నాడు. అలాగే మన క్రావెన్ డీచి కూడా తొందరగా వెళ్తున్నాడు. ఇంకా మనవాడు కూడా బ్లూ గాయ్ కూడా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. స్ట్రాట్స్ నేనే ఫస్ట్ వెళ్తాను ఆ కొడుకుని చంపేది నేనే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే నాకు ఎంత డిసప్పాయింట్ జీ అని చెప్పి తన పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. మన ముసలుడు తన జీ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేస్తూ దొరికిన పెరుగుని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. క్యామెన్ డీజ్ కడితే నేను ఎంత తొందరగా ముందు పైకి వెళ్ళాలి బాయ్ అని చెప్పేసి వెళ్తుంటున్నాడు. అలాగే గాడు నన్ను కాపాడాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నేను వదిలేసిన ఇక్కడ అంతా అని చెప్పి చెప్తా ఉంటాడు. రేపే నేను న్యూస్ పేపర్ లేకపోతున్నాను అని చెప్పి చెప్తా దాని గొప్పల గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. రేపు పోతే పోరాలేదు దొబ్బరాయి కానీ అని చెప్పి అందరూ అడుగుతుంటారు. మేము కూడా పోతున్నాం అని చెప్పి ఇక్కడ చూస్తుంటే అసలు నేవీకి ఏమైనా చెప్పి చూపిస్తుంటే నేవీ నా పిన్ ఎవరో కాదు మన సెకండ్ రెవల్యూషనరీ ఆర్మీ అయినా సెకండ్ కమాండర్ అయినా సాబో. ఇక్కడ చూస్తుంటే మన ఫ్రాంకీ కూడా ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి డబ్బై ఇంకంటే నా తమ్ముడు నా సెకండ్ ఆర్మీని పని నువ్వు చేసుకోవచ్చు కదా అని చెప్తుంటే అవును నేను నా పని నేను చూసుకుంటున్నాను అయినా నేను నా బ్రదర్కు డ్యూటీ చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటే నీ బ్రదరా చెప్పి మాట్లాడుతుంటే ఇది లాజికల్లీ ఏజ్ నా బ్రదర్ అని చెప్పారు. కానీ ఇప్పుడు నేను తను కూడా నేను తన బ్రదర్ని మేడం చాలా అంటే చిన్నప్పటి నుంచి మీ బ్రదర్స్ అలాగే ఉన్న తాకాలనుకుంటే మిమ్మల్ని నేను చంపేస్తాను అని చెప్పి చెప్తుంటారు. మన మీద అటాక్ ట్రై చేస్తుంటే తన మీద ఎటువంటి అటాక్ అనేది పనిచేయదు. ఎందుకంటే తన ఫ్లేమ్ డెవల్ ఫిఫ్టీన్ ఉన్నాడు. ఇది ఏంద్రా నొప్పి తన అలాగే రెవల్యూషన్ ఆర్మీ కూడా కమాండర్ కూడా అని చెప్పి మాట్లాడుతుంటాడు. తన మీద ఎటువంటి అటాక్ చేస్తాం కానీ అది ఉడికమంది అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. తన మీద షూట్ చేయకుండా బుల్లెట్స్ వేస్ట్ అయిపోకుండా చెప్పి అడుస్తుంటాడు. మనోడైతే సాబు కూడా తన డెవలప్ పవర్స్తో పిల్లకుని కొడుతూ వెళ్ళిపోతున్నాడు. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడని చెప్పి అలా అనుకుంటాడు. తన డ్రాగన్ గ్లాస్ యూజ్ చేసుకుని తన బేర్ హ్యాండ్స్తో పిల్లకుని చంపుతూ ఉంటాడు. అలాగే తన డెవలప్ పవర్స్తో ఫైర్ ఫిస్ట్ అని చెప్పి తన పవర్ఫుల్ పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. అలాగే తన ఫిజికల్ అటాక్స్ కూడా ఉంటాయి. తన లోకే టైప్ డెవలప్ యూజర్ అని చెప్పి చెప్తుంటాడు. అలాగే సెకండ్ లెవెల్ వస్తుంది ఆర్మీ కమాండర్ అని చెప్పి అలాగే మనం ఏం చేయాలని చెప్పి బ్యాస్ట్ అని తనతో ఫైట్ చేస్తుంటే ఓకే సరే అని చెప్పి తనతో ఫైట్ చేస్తూ తను కూడా గాల్లో కొడుతూ తన పవర్స్ని యూజ్ చేస్తూ మోడల్ దొరికినట్టు అన్నం వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే నువ్వు పిల్లలకు చుట్టూ తిరగబాక అలాగే నా ఫింగర్స్ అండర్ పవర్ఫుల్లో చూపిస్తా అని చెప్పి అది నా ఏళ్ళు కాదు నా డ్రాగన్ చేతిలో డ్రాగన్ గోల్ అని చెప్పి తన కట్టి పట్టుకుని అక్కడికక్కడే నరికేస్తూ అదే తను ఇంచేస్తూ ఉంటాడు. తను చూసి అప్పుడే తన స్కల్ కూడా ఈజీగా నేను ఉంచగలను ఇంకా జస్ట్ ఆఫ్ నా పీస్ ఆఫ్ మట్ అని చెప్పి తను అంటే వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే మనకు ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి చెప్తుంటాడు. తన పైనుంచి మీటోట్ని సమ్మన్ చేస్తుంటాడు. కానీ మీటోట్ ముక్కలు ముక్కలైపోయి కింద పడిపోతూ ఉంటుంది.
మనోడు క్రియేట్ చేసే ఫైర్ డ్యామేజ్కి పిల్లగాడు భయపడతా ఉంటున్నాడు. ఇది చాలా మెస్ అయిపోతుంది అని చెప్పి, ఇంకా అలాగే అది మొక్కలు అయిపోతుందని చెప్పి బడికి రాలేదని చెప్పి తను నేను సారీ నేను చేసినాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ బోర్డ్ కేజ్ అనేది చాలా పవర్ఫుల్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనోడైతే ఆ మాస్క్ తీసేసి ఉంటాడు. దాన్ని అక్కడికక్కడే కాళ్ళు క్రష్ చేసేసి ఉంటాడు. ఫస్ట్ మన టీవీ ఒకడుకున్నావు ఓడిచ్చేసి రియల్గా నేను చాలా మిస్టేక్ అనిపించాను, మొత్తం దెబ్బతోస్తున్నాడు అని చెప్పి అరుస్తున్నాడు. అలాగే నా బెదర్ దగ్గరికి రాబాక లేదా నేను నడుస్తాను. అలాగే ఈ వార్ అనేది ఫైర్ ఫిష్ చేసేటప్పుడు చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మేమంటే చిన్నప్పటి నుంచి మన్నాడు ఆ జ్యూస్ తాగి మేము బ్లడ్ బాన్స్గా మారాం, మేమందరం బ్రదర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ సీఎఫ్ కప్ అనేది మా బాండింగ్ అనేది పెట్టేసింది. ఎస్ ఖచ్చితంగా వాళ్ళ అన్న తన కట్టం ముగితే చనిపోయాడు. అలాగే వాళ్ళకి 3 బ్రదర్స్ అని చెప్తుంటాడు, స్ట్రా హ్యాట్, లూఫీ, ఇంకా ఏస్, ఇంకా సాబు అని చెప్పి. దాన్ని చూసుకుంటే లూఫీకి చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు అంటున్నాడు. అది మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ కాదు అందరం. అలాగే సాబు కూడా నువ్వు చాలా మంచి ఉన్నావు, సరే అయితే ఇక్కడ ఫైట్ చేస్తాను నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు అని చెప్పి. ఇంకా మన ఇద్దరు ఫైట్ చేస్తున్నారు, నేను నా తమ్ముడు కోసం ఫైట్ చేస్తున్నా అని చెప్పి మన తన టేల్ ఫుడ్ పవర్స్ యూస్ చేస్తూ ఇంకా వాళ్ళ పార్టీకి వాళ్ళిద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను నా తమ్ముడిని కాపాడుతాను చెప్తుంటాడు. లొకేషన్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. కొన్ని కొలేషన్ నుంచి మన స్ట్రా హ్యాట్ లూఫీ వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే లూఫీ కూడా ఎంతో నాకు పైకి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ప్రైజ్ ఆఫ్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అందరూ ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా పదండి వెళ్దామా అని చెప్పి ఇంకా అనుకుంటా ఉన్నాడు. మన లూఫీ గడి తిట్టం పవర్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి మన క్యాబెండిష్ కూడా వచ్చేసి ఉంటాడు. అదే క్యాబేజ్ ఎట్ వచ్చారు అని చెప్తుంటే నేను నా గొర్రెంటే వచ్చాను, నేనే ఫస్ట్ వెళ్తా అని చెప్పి స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. నాకు ఒక షార్ట్ కట్ కావాలి, నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, నీకు అర్థమవుతుందా అని చెప్పి మన లూఫీ గారు చెప్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళు ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కింద దొంగి ఫీలింగ్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు ఇంకా దాంతో ఇక వాళ్ళు షార్ట్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మన లూఫీ గారి మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటే మన లూఫీ గారు ఎంతో రబ్బర్ పోసుకొని దాని మీద ఎటువంటి పని చేయదు. ఇంకా లూఫీ కూడా అనుకున్న వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే లాగర్ అయితే ఎంతో పైకాలని చెప్పి అలాగే స్ట్రాట్ లూఫీ ఇవి డమ్యాస్ అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన మీకోసం ఒక షార్ట్ కట్ నేను కనిపెట్టాను, అలాగే అది స్ట్రైట్గా బ్లాక్సీకి వెళ్ళిపోతుందని చెప్పి అలాగే ఆ షార్ట్ కట్ నుంచి వెళ్ళాలంటే నువ్వు వెంటనే పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గాడు సోప్ దగ్గరికి, అలాగే గాడు సోప్ మమ్మల్ని కాపాడాడని చెప్పి తను చెప్తుంటాడు. నన్ను ఫాలో అని చెప్పి మన లూఫీ వైపు ఒకవైపు వెళ్తున్నాడు. క్యాబన్ చేసి ముందు కన్నా పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే మన లూఫీ కూడా ఇంకా స్పీడ్గా వాళ్ళ పాటికి వాళ్ళు పైకి వెళ్తున్నాడు. ఫస్ట్ మన వెళ్ళి దొంగి ఫలింగ్ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే శివుడు అని చెప్పి ఇంకేదైనా మాట్లాడుతూ అలాగే ఎంట్రోనే తొందరకి వెళ్ళి అక్కడ నాకు కీ కావాలి, ఎందుకంటే కీ అట్టే నాకు వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే ఆ షార్ట్ కట్, ఇక్కడ నుంచి మీరు స్టైట్కి పైకి వెళ్ళిపోవచ్చు చెప్తుంటే అలాగే వెళ్ళిపోయిన లూఫీ కూడా అని చెప్పి చెప్పేసి కదా ఓకే అని చెప్పి మనం వెళ్తామని చెప్పి ఓకే అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. కానీ వాళ్ళిద్దరు కనబడిపోతున్నాడు. ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి మాట్లాడుతుంది. దాని గురించి మనం పట్టించుకోపాక వెంటనే తొందరగా నువ్వు వెళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలాగే సన్ఫ్లవర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పి ఇక్కడ చూస్తుంది విట్టడి మీకే అని చెప్పి అరుస్తున్నాడు. అప్పుడే మనోడికి ఫోన్ కొడుతుంటుంది. ఆ ఫోన్ అయితే అది ఎవరు కాదు, నేను లూఫీని అని చెప్పేస్తున్నాను. అవును లూఫీ నేను నికోరాబిన్ అని చెప్పి అలాగే మనం సన్ఫ్లవర్ ఫీల్డ్ దగ్గర ఉన్నాం. అలాగే లూఫీ గారి హ్యాండ్స్ కప్ అదే లాగర్ది కీ మాకు దొరికిందని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే లియో కూడా అక్కడ ఉందని చెప్పి మీకు ఆ కీ సబ్మిట్ చేసేదానికి వస్తా అని చెప్పి అలాగే వాళ్ళకి సన్ఫ్లవర్ ఫీల్డ్ దగ్గరికి వస్తామని చెప్పి అలాగే అది లెవెల్ 4 దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఓకే అయితే నేను చెప్పాను కదా జస్ట్ ఒక కోయిన్సిడెన్స్ అని చెప్పి అడుస్తూ ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళందరూ ప్లాన్ ప్రకారంగా అక్కడికి వెళ్ళాలని చెప్పి మాకు ఒక షార్ట్ కట్ దొరికిందని చెప్పి చెప్తుంటారు. ఇంకా అలాగే వాళ్ళందరూ ఎల్లో పిలుచుంటారు. అదేంటి ఏదో సంథింగ్ వస్తుందని చెప్పి అడుస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే స్ట్రాయర్ లూఫీ కానీ మన ఇంటికి ఇచ్చేస్తాం, మన ట్రాప్లో పడిపోయాడు అని చెప్పి చెప్తుంటే నిజంగా నా చెప్తుంటే అవును ఇప్పుడు స్ట్రాయర్ లూఫీ కానీ మన ట్రాప్లో ఉన్నాడు కాబట్టి ఇక మండే చెప్పు, అలాగే మనకి 2 మిలియన్ బేడీస్ కొడతాయి, అలాగే మన స్ట్రాయర్స్ నోడించినందుకు మెడిన్స్ కూడా ఇస్తాం మనకి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కుదిరేగా ఆ ఎల్లో బీచ్ అని ఏదో సంథింగ్ ఇక్కడికి వచ్చేసింది ఇచ్చారు చెప్పి అవి ఇచ్చారు ల్యాండ్ చేస్తుంటారు. ఇంకా అలాగే అవన్నీ చాలా ఉంటాయి. అలాగే రెబేకా ఇంకా మన వాళ్ళందరూ వెళ్తామని చెప్పి మన రబిన్ ఇంకా మన గ్రీన్ కలర్ హెయిర్ గారు సీరియస్గా దీన్ని వెళ్తామని చెప్తుంటే లేదు మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మనుషులు కూడా వెయిట్ చేసి మోయగలదు అని చెప్పి చెప్తూ అది చాలా పవర్ఫుల్ అని చెప్పి అలాగే మా హెయిర్ రోజెస్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇవి చాలా చిన్నవని చెప్తుంటే అవన్నీ ఒకటి కలిస్తే చాలా పెద్దగా మారుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. దీని గురించి మీకు అంటే అవును నాకేం తెలియదు, నేను ఉన్నప్పుడు అంటే ఏం జరగలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా అలాగే వాళ్ళందరూ గాల్లో ఎగురుతూ వెళ్తూ ఉంటున్నాడు. దాన్ని చూసి మనం షాక్ అవుతూ ఉన్నాడు. వాళ్ళు నిజంగానే గాల్లో ఎగురుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు. జాగ్రత్త నన్ను జగడగల అని చెప్పి చెప్తుంటారు. నేను గాల్లో ఎగురుతున్నాను అని చెప్పి అందరూ అడుగుతున్నాడు. నాకు ఎంత గల్లి పడిపోతేనే భయం వస్తుంది, ఎవరే వద్దురా అని చెప్పి వస్తుంటాడు. అదేం లేదు జస్ట్ నువ్వు పోయే బిల్డింగ్స్ మీద కాలు పెట్టు, అలా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అని చెప్పి చెప్తుండే దగ్గర ఇంకా నేను గాల్లో ఎగురుతున్నాను వచ్చు అని చెప్పి మనం వెళ్తున్నాడు. నువ్వు చాలా ఈజీగా దీన్ని నేర్చుకున్నావు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే మన నికోరాబిన్ గడి చాలా బాగుంది ఈజీగా అని చెప్పి ఇంకా మనం గాల్లో నేను ఒక బెలూన్ లాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మనం వెళ్తున్నాడు. ఇంకా అలాగా జంప్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. ఫ్రాంకీ అయితే సినిమాతో ఫైట్ చేస్తున్నాడు. కానీ సిమ్ దేవుల్ ఫుడ్ అనేది నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది చెప్పి చెప్తుంటారు. ఓ అని చెప్పి
ఇంకా మన ఫ్రాంకీ గారి బోన్స్ని ఎరగొట్టని చెప్పి ట్రై చేస్తుంటాడు. నేను ఒక మనిషిని రా, నేను ఒక రోబోట్ నాడు మనిషిని కదా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే సరే అయితే తను మొహం మీద గుడ్డేసి పంపించేస్తుంటాడు. తను నేను చాలా స్ట్రింట్గా నాతో ఫైట్ చేయకండి అని చెప్తుంటాడు. పైన ఇక్కడ చూస్తుంటే ఇంకా అతను నన్ను ఓపెన్ చేయని చెప్పి అంటే వాళ్ళు స్ట్రైట్గా లోపల చేయాలంటాడు. ఇక్కడ చూస్తుంటే మన చూడగా తిప్పిగా ఫైట్ చేస్తున్నాడు. నీ పని అయిపోయినా చెప్తే నేను చంపిస్తాను అని చెప్పి అరుస్తుంటాడు. నీ సౌండ్ చాలా బాగుంది, సరే అయితే నా కట్టితో నీ పవర్ స్టార్ చూద్దాం కానీ అని చెప్తుంటే తీస్టేస్ వాడు ఇంక ఈ పని నువ్వు చూసుకో అని చెప్పి వాడి మీద నడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా మన డెరికేసరికి వెళ్ళి కానీ మాట్లాడుతాడు. లూఫీ కూడా అక్కడ ఇరుక్కుపోతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తన మీదకి ఎవరు అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. స్ట్రాట్ లూఫీ ఇప్పుడు ఇంత కింద వెళ్తున్నట్టున్నావు, అలాగే ఇక్కడ ఇంత కింద ఏదో నీళ్ళు ఉన్నట్టున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది సన్ఫ్లవర్ ఫీల్డ్కి వెళ్ళట్లేదు అని చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ అని చెప్పి అసలు ఎవరో వస్తామని చెప్పి చూస్తూ ఉంటే అని నుంచి డొంకీ ఫీలింగో వస్తూ ఉంటాడు. తను అని డొంకీ ఫీలింగో అని చెప్పి వస్తూ ఉంటాడు. అదే జోకర్ గారు అక్కడ ఉంది ఓలా వచ్చేసావు చెప్తే ఇదంతా నీ ట్రాపర్ అని అదవా అని చెప్పి మనం అటాక్ చేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసుకొని ఓహో నువ్వు నా షూ పెట్టి ట్రాపికల్ పడిపోయావు, అలాగే నా షార్ట్ కట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నావా, అలాగే నీ బుల్ కూడా చచ్చిపోద్ది అని చెప్పి మన బుల్ మీద అటాక్ చేసేసి ఉంటాడు. అలాగే ఏమైనా షార్ట్ కట్ ఏమన్నదు నువ్వు నా నాట పట్టును అని చెప్పి అరుస్తుంటాడు. చీర్ అప్ చేస్తూ ఉంటాడు. అది కానీ లేవదు. తను చూసేవా నీడేజ్ ప్లాన్స్లో చనిపోతున్నావు, అంతా ర్యాంపేజ్గా జరుగుతుంది. ఇక్కడంట పిడియోకి నా చెట్లను జరుగుతుంది, పిడియోకి నా చెట్లను చనిపోతున్నాడు. అలాగే అది సీ వాటర్ కాబట్టి నువ్వు అక్కడే చనిపోతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు యాక్చువల్గా డమ్ము నిన్ను ఇంకా నేను మెరీన్ ఫోటోలు చూసినప్పుడు చాలా పవర్ఫుల్ అనుకున్నా, కానీ ఒక దమ్ కిట్వి అని చెప్తుంటే అలాగే రా నీకు తెలుసు కదా ఈ ప్రజలు అంటే నెట్ వాడుకుంటారని చెప్పి అలాగే నేను ఎప్పుడు నేను కాపాడు అనుకోవట్లేదు. అలాగే నువ్వు మాట్లాడే కొడిసి నా తమ్ముడు గురించి కదా, తను ఎప్పుడు నేను చంపేశాను కాబట్టి నువ్వు దేనికి పనికిరావు, అలాగే స్ట్రాట్ జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పి వచ్చి మన డొంగి ఫిల్మ్ మీద అటాక్ చేస్తే అది తాడుగా వెళ్ళిపోతుంటారు. తన బడికి ఏమైనా చెప్పింది నాకు తెలుసు అది క్లోన్ అని చెప్పి. క్లోన్ అవును తను పప్పెట్ యూజర్వి, తను పప్పెట్ క్లోన్ యూజ్ చేసుకుని వచ్చాడు కాబట్టి స్టార్ట్లు జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన క్రేటోస్ మీద చూపిస్తున్నాడు. ఇక్కడ కేవస్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే విచిత్రంగా అందరూ డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాడు, అటాక్ కూడా చేసుకుంటూ ఉంటాడు. నేను దాన్ని చూస్తుండే 100 మిలియన్ దొరికని చెప్పి ఫైట్ చేసి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ ఏదో విచిత్రంగా అనుకుంటే తన మీద అటాక్ చెప్పక ముసలాడు ఏం చేస్తుంది క్రేటోస్ని చంపక, ఎందుకంటే నువ్వు ఒక ఫోన్ నెంబర్ ఎట్టు నువ్వేం చెప్పక అని చెప్పి చెప్తా ఉండే ఆయన నువ్వెవరో నాకు చెప్పేదాక చెప్తుంది. అక్కడ మన క్రేటోస్ గాడు తన స్పాడానికి నుంచి మనం కొట్టేసి ఉంటాడు. దాని తర్వాత థ్యాంక్ యూ మిస్టర్ అని చెప్పి చెప్పుంటాడు. అలాగే ప్లీజ్ నేను మీరు చంపలు అడగట్లేదు, ప్లీజ్ లొంగిపోండి అంతే సారీ కానీ నేను చేయలేను అని చెప్పి చెప్తా ఉంటే లేదు ప్లీజ్ మీరు లొంగిపోతే మేము ఏమైనా చేయగలం ప్లీజ్ అని చెప్పి చెప్పేసాగల సరే అని చెప్పి తను ఊరుకుంటాడు. ఇంక మన లూఫీ కనుక ఎట్లా కష్టపడి రెండు బడికి లాగాలని చెప్తే తను లోపల పడి అట్టే ఉంటుంది. దాన్ని పడించుకోపక్కనే ఒక ఫేక్ మాత్రమే ఇదే అని చెప్పి పడుతుంటాడు. అలాగే ఫస్ట్ మేము అటెంట్ అందరూ మనం బయటికి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగే మనం ఏం చేయాలని అనుకుంటాడు. పైనుంచి వస్తున్నప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు, కానీ అప్పుడే వాళ్ళు కూడా నరికేసి ఉంటాడు. మనం డోంట్ ఫీలింగ్ అని చెప్పి చెప్తుంటాడు. నా తెలుసు ఇదంతా తనే చేస్తున్నాడు, క్యాబేజీ పైకి వెళ్ళిపోయి ఉంటాడు పట్టుకెళ్ళని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మన అంటే సెకండ్ లెవెల్ వరకు వెళ్ళాలి కాబట్టి సరే అయితే షార్ట్ కట్ అన్నారు కదా, షార్ట్ కట్ నేనే సూచిస్తా అయిపోయి తన పైనుంచి సీలింగ్ చూసి పగల కొడతా అని చెప్పి నువ్వేం మాట్లాడుతున్నా చేపాక అని చెప్తుంటాడు. ఇంకా అలాగే మన క్రేడోస్ కూడా పైకి వచ్చేస్తుంటాడు లెవెల్ 2కి. అదే మన లెవెల్ 1 దగ్గరికి. అక్కడికి మన లూఫీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడే ఉంటుంది. గమ్ము నో అని చెప్పి పడుతుంది. అక్కడ ఏం చూస్తుంటే లెవెల్ 2 లొకేషన్లో ఏదో సంథింగ్ పెట్ట బక్కే పడిపోయి ఉంటుంది. దాన్ని చూసి అక్కడ ఏం జరుగుతుంది స్ట్రాట్ లూఫీ కదా చాలా ఫన్నీగా ఉంది సౌండ్ అని చెప్పి వస్తూ ఉంటాడు. దాని చూసి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అందరూ చూస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ప్లేస్ మొత్తం చీలిపోతూ ఉంటుంది. లూఫీ గడి గమ్మును ఎలిఫెంట్ గన్ అనేది పైకి వచ్చేసి ఉంటుంది. దాని చూసి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉన్నాడు. నేను బయటకు వచ్చేసా కార్ప్స్ అనమాట నేను చేయాలని మాట్లాడుతున్నాడు. స్ట్రాట్ లూఫీ నువ్వు చాలా ఇంప్రెసివ్గా ఉన్నావు మాట్లాడుతూ ఉంటాడు. స్ట్రాట్ వస్తున్నాడు పైకి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటాడు. సరే ఫస్ట్ మనం థర్డ్ లెవెల్కి వెళ్దాం అలా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎంత మనం ఎక్స్పోజ్ అయిపోతున్నాం అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అలాగే తొందరగా ఎనిమిస్ మొత్తం చూసుకుని పడుతుంటాడు. అలాగే ఇటు కూడా ఎంత తొందరగా రష్ చేయాలనుకుంటాడు. సరే అయితే నేను గట్టిగా పడుకో నువ్వు జాగ్రత్త అని చెప్పి వస్తుంటే నీకేం కాదు అలాగే ఆ పుల్లి కూడా జాగ్రత్త అని చెప్పి ఉంటాడు. ఆ పెద్ద హోల్ ఏంటని చెప్పి అందరూ చూస్తుంటే ఆ పెద్ద హోల్ నుంచి ఒక చేయి బయటకు వచ్చి ఉంటుంది. ఆ చెట్టు పట్టు మన లూఫీ కూడా బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా దాన్ని చూసి అని మేము లెవెల్ 2కి వచ్చేసామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత స్టార్ట్ లూఫీ ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు అని చెప్తుంటే వాళ్ళందరూ నేను ఓడిచిపోతున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన జాబో ఇంకా ఫుజిటోరాకు ఫైట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫైట్ అనేది చాలా ఇంటెన్స్గా జరుగుతూ ఉంటుంది. ఇద్దరు వాళ్ళ పడికి వాళ్ళు చాలా గట్టిగా నేను ఫైట్ చేస్తూ ఉంటాడు. టామిటీ చాలా విజయం అని చెప్పి తన డ్రాగన్ క్లాస్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద. ఆ ఫైట్ అనేది చాలా పెట్టగానే జరుగుతుంది. తను పిడి కూడా భయపడుతూ ఉంటాడు. సో తను వాళ్ళు మనం అని చెప్పి చెప్తుంటే లెవెల్ వచ్చిన అనిమిస్ అమ్మట్టు నువ్వు చాలా పవర్ఫుల్ అని పెట్టి నువ్వు నెక్స్ట్ లీడర్ ఎదుగుకో నువ్వే కదా. దాని తర్వాత లిల్లీపుట్స్ని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళేనంటే ఫ్రాంకీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఫ్రాంకీ సమానం చేయగలవు అని చెప్పి లేదా మా మాటిను మేము అంటే లోపలికి వెళ్తాను ఓపెన్ చేసాను ట్రై చేస్తాం అలాగే నువ్వు సీనియర్ని బిజీగా పెట్టని చెప్పి నాకు అర్థమైందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. టౌన్లో చూస్తే ఇద్దరు పీపుల్ అండ్ వాళ్ళతో ఫైట్ చేయాలని ట్రై చేస్తుంటాడు. అదే పైనుంచి వాళ్ళు వస్తానని చెప్పి రబిన్ సమా నా బ్యారేజ్ యూస్ చేస్తానని చెప్తే బ్యారేజ్ ఇది అని చెప్తుంటే లేదు నువ్వు ఫింగర్స్ క్రాస్ చేయాలి అని వాళ్ళందరూ షూట్ చేయని చెప్పి చెప్తాను అంటే అయిపోయింది పని అయిపోయింది ఈ మనం అంటే చచ్చిపోతామని చెప్పి ఇంకా అందరూ అడుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే
నన్ను కొలీజన్లో పెట్టి కదా అని చెప్తుంటే ఈ ఫూల్స్ ఇదంతా చూడండి మీరంటే కావచ్చు అని పరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే సన్ఫ్లవర్ దగ్గరికి మనోడు వచ్చేసి ఉంటాడు. అలాగే బెర్మనీ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. బెర్మనీ గారిని ఓడిచ్చేసాడని చెప్పి, అలాగే బెర్మనీ గారు దేనికి పనికిరాడని చెప్పి, అలాగే స్టాట్స్ వైపు ఉన్నాడని చెప్పి అది మాట్లాడుతూ ఉంటాడు. తుంకే ఫీలింగ్ బెర్మనీ గారికి స్టడీగా మన వైపు వస్తుందని చెప్పి చెప్తుంటే సరే రాని తను ఏం డెవలప్ చేస్తాను నేను చూస్తా. అలాగే ఈ గేమ్ అనేది లాగర్ది, అలాగే ఇది వాళ్ళంతా తీస్తే వాళ్ళు ఎక్కడ అంత ఫేక్ ఇంకా చూస్తుంది సగల 10 ఏళ్ళ క్రితం ఏం జరిగిన నమ్మటం బాగా గుర్తుంది. అలాగే కమ్నోన్ నీకేం కాదు అని మాట్లాడుతుంటాడు. నేను మీ క్రూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే లేకపోతే నేను ఇక్కడ ఈ ప్రపంచం మొత్తం పేల్చేస్తాను ఈ టౌన్ మొత్తాన్ని అని చెప్పి చెప్తుంటాడు. ఆ కావాలి పిల్లడు ఇప్పుడు ఇంట్లో మాట్లాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. రేపు మ్యాంగో నా కొడుకు వస్తున్నా అని చెప్పి అరుస్తూ పోతున్నాడు. 195 మిలియన్ అయినా బెరీస్తున్నా నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావని చెప్తుంటే అవును నిజమే అని చెప్పి తను చెప్తుంటాడు. అయినా ఇంతకాలం నీతో పాటు నేను పనిచేసాను చెప్తుంటే నువ్వు పైరకింగ్ కావాలని చెప్పి మేము చాలా కష్టపడతామని చెప్తుంటే అయితే నాకు ఇందుకు డబ్బు ఇక్కడి నుంచి ఈ ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసేంత వీళ్ళు నీలో లేదు అని చెప్పి తను నడుస్తుంటాడు. ఇక్కడ చూసే కదా లూఫీ గడితే వస్తూ పెరిగి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాడు. జరగంటారు అందరూ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దొంగ ఫీలింగ్ నడిచాలని చెప్పి దాని తర్వాత షాటోలు కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసే కదా అప్పుడే మన బుల్ పిల్లోడు కూడా వచ్చేసి తను సల్మాన్ గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. సాల్మాన్తో అలాగే తన బుల్మిలో కాదు తన పేరు డెవిల్, అదే డేంజర్ పిల్లడు. అది డేంజర్ వచ్చి ఫైట్ చేసి తనతో కిక్ చేసేసాడు కదా తన పొట్లకు వచ్చేసి ఉంటాడు. ఆ 2 హార్న్స్ అనేది దిగిపోయి ఉంటుంది. ఆల్రెడీ తను అయిపోయాడు చాలా ఇంట్రెస్టింగ్గా లేడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసాక కదా ఫ్యామిలీ మొత్తం వచ్చి మన వాళ్ళతో ఫైట్ చేయాలంటాడు. మన తాతగడి పైకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసాక కదా జయగడ పైకి వెళ్ళాలని చెప్పి అందరూ వస్తూ ఉంటాడు. తాతగడు దొరికిన పెట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పెట్టి దాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తను పైకి వెళ్ళా ఉంటే అప్పుడే అది బబుల్ లాగా ఉంటుంది. తను పడుకున్న కదా బ్లాస్ట్ అయిపోతుంది. ఊప్స్ బ్లాస్ట్ అని చెప్తాడు. ఇచ్చకలా గ్రాంప నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్తుంటాడు. దయగడ మీద పడిపోయి ఉంటాడు. తనలే మీరు పడిపోయేలా ఈ మీ అందరూ ఓడిపోతున్నాడు, ఫ్యామిలీ ఎగ్జిక్యూటివ్ ఓడిపోతున్నాడు మీరు అని చెప్తుంటే అప్పుడే క్యాప్టెన్ జీ కూడా వచ్చేసి నా ప్రతాపం చూపిస్తా అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి అది మన ఫాదర్ అన్నని ఓడిస్తానని చెప్పి అడుగుతుంటాడు. అక్కడ మన బేబీ కూడా వచ్చేస్తుంటుంది. బేబీ తన టెక్నిక్స్ యూజ్ చేసి అన్నని ఓడిస్తుంటుంది. ఇక్కడ చూసాక ప్లీజ్ వద్దు నేను చంపాక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేకపోతే నేను షూట్ చేయాలనుకోవట్లేదు, ఇదంతా దొంగ ఫీలింగ్ చేస్తున్నాడు, ఇదంతా నా కంట్రోల్లో లేదు, ప్లీజ్ వెళ్ళిపోయి నేను అడుక్కుంటున్నాను అని చెప్పి తను చెప్పేసి అక్కడి నుంచి తను పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంది. తను నేను ఆపేశాను మరి తను కనిపెట్టామని చెప్పి చెప్తుంటే ఆ రోప్ అన్నని కంట్రోల్ చేస్తుంది. ఐఎమ్ సారీ నా ఫ్యామిలీని నేను చంపాలనుకుంటున్నాను, ఆల్మోస్ట్ చంపేసాను, నేను చాలా భయం వేస్తుంది నాకు అని చెప్పి చెప్తుంటాడు. వాల్కింగ్ రీకు చూపిస్తున్నాడు. దొంగ ఫీలింగ్ 10 ఏళ్ళ క్రితం నాకు ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళు కూడా అట్టే చేస్తున్నాడు, ఈ ఫ్యామిలీ మొత్తం ఇంటాగా ఉండని చెప్తుంటే కింగ్ రూకి మనకు కనపడుతున్నాడు. అటువంటి పాటు ఇంకొకటి కూడా ఉన్నాడని చెప్పి మాట్లాడుతుంటాడు. నా ఫ్రెండ్స్ అందరూ ఇదంటే నా ఫలితే ఇదంటే మన వల్ల జరిగింది లేదు దొంగ ఫీలింగ్ అవ్వాలి. అలాగే దొంగ ఫీలింగ్ అవ్వరు పద్దెన కింగ్ రీకు ఇంటూ మన పని అలా చేయాలని ట్రై చేశాను చెప్పి, అలాగే 5 స్టార్ కింగ్ రీకు ఇంక మన ఇద్దరు దొరికేశారని చెప్పి మనం పట్టుకొని చెప్పి సరే అయితే పోయి నోడిస్తే చాలు. అలాగే ఇంకా 12 మెంబర్స్ ఉన్నాడు. గాడు జాబ్ తను చాలా పవర్ఫుల్ వెట్ అయి ఉండొచ్చు, కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళి తనతో ఫైట్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. స్ట్రైట్గా వీళ్ళందరినీ పోయి కింగ్ రీకుని ఇంకా అలా గడువు సబ్ కూడా వచ్చేసి కదా తను అంటే చూస్తున్నాడు. గడువు సబ్ అండ్ కింగ్ రీకు మిమ్మల్ని ఓడిచేదానికి వచ్చేసి కదా ఊసా కూడా భయపడుతూ ఉంటారు. ఇక్కడ కదా కికమారు గడు వచ్చేసి కాంజీరో అని చెప్పి అడుగుతున్నాడు. ఇది వాయిస్ ఎక్కడ వినట్టున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎక్కడున్నాడు రీడు అని చెప్పి ఎతకుతూ ఉంటాడు. ఎవరైనా చూసినా మీరు వన్ అని చెప్పి అడుగుతుంటున్నాడు. ఇక్కడ చూస్తుంటే ఫైర్ ఫ్యామిలీలో నన్ను చూసారు కదా ప్లీజ్ అది మా వాళ్ళు కాదు పడిపోయినా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే ఇకంటే ఎట్క్వేక్ వచ్చింది దేనికి వచ్చింది అని చెప్పి తను చెప్తూ ఉంటే ఎట్క్వేక్ అవును నిజంగా వచ్చింది, మీ వల్ల మీ ప్రిన్సెస్ అనేది చనిపోబోతుంది, మీకు అసలు అర్థమవుతుందా మీకు అని చెప్పి తను చెప్పి అలా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు మన మీద. ప్రిన్సెస్ అనేది బాగా కావాలని చెప్పి పైన వాళ్ళు పింక్ కలర్ బీటిల్స్తో పాటు వచ్చేస్తూ ఉంటాడు. అలాగే ప్రిన్సెస్ ఏం కాకూడదని చూసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలా ఫైన్ ఫ్యామిలీ అలాగే అన్లాక్ చేయండి బయట లోపల నుంచి అని చెప్తాను చెప్తుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ డోర్ ఓపెన్ చేయండి అన్లాక్ చేయండి ఈ వర్డ్స్ నాకు ఇదంతా పింక్ కలర్ బీట్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఈకే ఇంకా రోబో ఇంకా బాగున్నాడు మన వాళ్ళంటే ఇక్కడికి వచ్చేసి అని చెప్పి చెప్తా ఉంటాడు. అందరు వినండి ప్రిన్స్కి ఇలియన్స్ ఉందని చెప్పి చెప్తున్నాడు. దొంగ ఫీలింగ్ వాళ్ళని కాపాడుతుంటే ఫైట్ చేయండి వాళ్ళతో ఫైట్ చేయండి కల్లా ఒడిలో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళని గెలిచేసని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూసారు కల్లా వాళ్ళందరూ కెప్టెన్ జీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకెళ్ళందరూ అప్పుడు వచ్చి మళ్ళీ వాడి మీద పడా అని చెప్పి ట్రై చేస్తుంటే 10 వైట్స్ అని చెప్పి మీరు పడా అని చెప్పి అప్పుడే మన తాత కూడా చేసి వాడిని కప్పడేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా వచ్చి పిడియోని బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తన బ్లాస్ట్ టేబుల్ ఫుట్. ఇంకా అలాగే ఆ కైండ్ ఆఫ్ టెక్నిక్ అని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత తన హీరో కూడా వచ్చేసి నువ్వు చాలా స్లోగా ఇప్పుడు నాతో నువ్వు ఫైట్ చేస్తావని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ వాళ్ళ రెవల్యూషన్ పోస్తూ వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా మన కింగ్ కూడా తన పోస్ట్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లూఫీ కూడా అయితే వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. స్టార్ట్ వచ్చాడు. స్టార్ట్ వాళ్ళకి అందరూ వేయించింది. అంటే స్టార్ట్ వాళ్ళకి దొంగి ఫీలింగ్ ఓడించని చెప్పి క్యాబేజ్ కూడా అయితే నేనేం చేయాలి అర్థం కావట్లేదు, నాకు ఎటువంటి చాయిస్ లేదు సరే ఎక్కువ చెప్తే నిజంగా నేను చెప్తే అవును మన దొంగి ఫీలింగ్ నువ్వే ఓడించు చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే మన ఎంట్రోనే తొందరగా వాళ్ళు వెళ్తా ఉంటాడు. ఇంకా అలాగే నేను
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే కాదు. మన తొందరగా అప్పుడే మన కింగ్ రికో కూడా వచ్చేసి ఎక్కేసి ఉంటాడు వెనక. ఇంకా అలాగే మన తాళ్ళ లెవెల్‌కి ఎంత తొందరగా వెళ్ళాలి అని చెప్తే నువ్వెవరు అని చెప్పి చెప్తుంటే సోల్జర్ నువ్వు సోల్జర్ కాదు నువ్వు మనిషి అయిపోయావు మర్చిపోయా. లూఫీ ల్యాండ్ మన మేట్ తీసేసాం అని చెప్తుంటే స్ట్రైట్ నేను ఎవరు ఫాలో అవుతుంది నీకు తెలియదురా ఎదవా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను చాలాసేపు నుంచి అనుకొస్తున్నాను నేను మీ ఫ్రెండ్స్‌తో పాటు వచ్చాను. అలాగే రెబెకాని కలిసావా అని చెప్తుంటే రెబెకాని కలిసాను. అలాగే మన స్టాచ్యూ పాటు ఉన్నాడు చెప్తున్నాడు. అలాగే తన సన్‌ఫ్లవర్ ఉంటే తను క్రిమినల్ కదా తను అని చెప్తే తన ఫ్రెండ్స్ ఉన్నారు తనతో పాటు తను కాపాడతాడని చెప్పి చెప్తుంటే తను బ్యూటిఫుల్గా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తన మాట్లాడడానికి టైం లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ సిచ్యువేషన్ మనం ఏం చేయాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే దొంగి ఫులింగ్ ఏంటంటే తను ఓడించాలి. ఏంటంటే అవును కాకపోయినా వాడు అనుకున్న బొన్నీగా అనేది ఓడించాలి. ఏంటంటే నన్ను హ్యూమన్ బాడీలోకి వచ్చేసాను కాబట్టి నోటి పని చెప్తుంటే అరే ఈ బడిచి జనరేషన్ మొత్తం నాకు నచ్చదు అని చెప్తే సరే ఏం కదా వెళ్ళు అని చెప్పి ఇంకా అలాగా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నాడు. ఎంత తనకి వెళ్ళాలని చెప్పి ఇంకా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. సడన్గా ఇక్కడ చూస్తుంటే మొత్తం వెనక లేకపోతే ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే మనోడైతే కింగ్ తను ఛార్జ్ చేసి తన ఛార్జ్ పవర్ఫుల్ అయిన అటాక్ని అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాడు. క్యావెండిష్ కూడా వాళ్ళ టైం సేఫ్గా తీసుకోమని చెప్తే నేను ఎంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదురా అది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు మన వారి మధ్యలోను స్ట్రైట్ మీద మనకు నమ్మకం అని చెప్తుంది ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది సరే పదండి వెళ్దాం అని చెప్పి అలా అంటున్నాడు. ఇంకా బ్రహ్మణి గారితో మాట్లాడుతున్నాడు. ఎపిసోడ్ మన 691లో చూపిస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన క్యావెండిష్ కూడా వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళందరూ వాళ్ళ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాడు. కింద నుంచి వాళ్ళని కొలిజన్లో పెట్టే ఒక వారియర్ ఇక్కడే ఉంటాడు స్ట్రాంగ్గా ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ కొలిజన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసిన బాడీస్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ స్ట్రెంత్ మొత్తం యూజ్ చేసేసి ఇప్పటికీ ఒకరిని ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే స్ట్రాయిడ్ లూఫీకి తనకు ఒక వే క్రియేట్ చేయాలని చెప్పి ఇంకా అలాగే వీళ్ళందరూ జాగ్రత్తగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తన బబుల్ అటాక్ యూస్ చేస్తుంటే సాయి కూడా దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు. ఇంకా అలాగే వాళ్ళ పాటికి వాళ్ళు ఒకటి ఎనిమిని క్రియేట్ చేసుకుని ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ ఏం చేయాలని చెప్పి అప్పుడు మన బేబీ కూడా వచ్చేస్తుంటుంది. బేబీతో పాటు మన గ్రాంబా కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా గ్రాంబా ఇంకా ఏం చేస్తుంటే చామినా చట్టనా కొడుకులు అని చెప్పి వాళ్ళ ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ పాప అయితే. దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే కింగ్ నేను వచ్చేసా అని చెప్తుంటే కింగ్ ఇది నువ్వు ఫైట్ చేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అయినా నీ పంచులు అంటే పౌలు లేదు నేను చంపకూడదు అని వదిలేసి ఉంటాడు. అది ఫైట్ చేస్తూ ఉంటాడు. కింగ్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఉంటాడు. అప్పుడు అజుడిన్ కూడా వచ్చేసి తన వెయిట్స్ అని చెప్పి తన మీద ఎగరని చెప్పి ట్రై చేస్తుంటే అజుడు దీన్ని జాగ్రత్త అని చెప్పేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసే అలా నా చాలా విచిత్రంగా ఆడుకుంటున్నాడు ఇదంట అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే రాయల్ ప్యాలెస్ దగ్గరికి అందరూ వెళ్ళని చెప్పి స్టాట్ వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి స్టాట్ జాగ్రత్త మీ మీద మా నమ్మకం అంటూ ఉండని చెప్తుంటే ఓహో వీళ్ళందరూ కలిసిపోయారా చాలా అన్నోయింగ్గా ఉంది ఇదంట అని చెప్పి అప్పుడు స్టడీ పోయి దొరికిన పెట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు తను హాన్స్ అక్కడ దించాలనుకుంటే నేను తనకు పట్టుకున్నాను వెళ్ళండి స్టార్ట్ని పంపించండి అని పడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా స్టార్ట్ గారు మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటే లూఫీ గారు గెట్టులోకి వెళ్ళి మీద గమ్ము గెట్టలింగ్ యూస్ చేస్తుంటాడు. వచ్చి పెట్టి దాన్ని కోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా అసలు అంటే ఏం జరుగుతుంది అర్థం కంటే అక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయిని కదిపితే ఉంటాడు. ఎందుకంటే ఆ రాయి అనేది డ్రాయింగ్ లాగా ఈజీ కనపడుతూ ఉంటుంది. కదిపితే అది ఇప్పుడు అప్పుడే పొద్దున్న కూడా అయిపోయినా చెప్తుంటే హౌస్ బాబు తను వాళ్ళు అనుకున్నాను చెప్తుంటే ఓ నువ్వు నువ్వు చాలా బాగున్నావు నేను చాలా మంచి అయిపోయాను అని చెప్పి క్రీజా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా రియల్లీ నువ్వు నా కోసం సెర్చ్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతుంటే అవును అదే తను వానో సిటీ నుంచి ఒక సమ్మర్ అని చెప్పి తన ఇక్కడ డ్రా డెవల్ ఫుడ్ అనే డెవల్ ఫుడ్ పౌడర్ ఉంటుంది. అలాగే తను మమ్మల్సుకి కోసం వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త వెళ్ళి మమ్మల్సుకి నువ్వు కాపాడని చెప్పేసి తన ఐలాండ్లో ఇలా ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అని చెప్పి నాకు ఆ క్లాస్ నువ్వేం తింటావా ఇది క్యాబేజ్ అనేది నాకు నేను క్యాబేజ్ నాకు వద్దు ఇంకా నాకు చాలా విచిత్రంగా ఉంటుంది నాకు కడుపులో అని చెప్పి చెప్తుంటే మమ్మల్సుకి ఓకే కదంటే ఓకే ఫస్ట్ మనం వెళ్ళాలి పోయి డొంకి ఫీలింగ్ ఓడించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే ఇక్కడ నేను చూసాడు కదా అసలు నాకేం అర్థం కావట్లేదు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఎందుకంటే చూస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం అవుతుంది అని చెప్పి అనుకుంటే అప్పుడే సంథింగ్ బొమ్మ గీస్తూ ఉంటాడు. చాలా విచిత్రంగా బొమ్మ గీస్తున్నాను అనుకుంటే బయటికి రా అని పెడుతుంటాడు. స్పైర్ అని చెప్తుంది అదేంద్ర అది విచిత్రంగా అండి ఆ డెవిల్ ఫుడ్ యూజ్ అడిగాడు అసలు అది ఎట్ట చేసుకుని వచ్చాడు అది చాలా టెరబుల్గా ఉందని చెప్పి వస్తూ ఉంటే ఆ బొమ్మ అనేది బయటకు వచ్చేసి ఉంటుంది. అది అంటే దాని వెయిట్ మైలాగా వెళ్తూ ఉంటుంది. మమ్మల్ని కూడా కాపాడింది మేము కూడా కింగ్ కూడా పని చేయాలని చెప్పి మేము కూడా టైస్తున్నాం అలాగే మేము డోంకీ ఫిల్మ్ కూడా మేము కూడా ఓడిచాను అనుకోవట్లేదు అని చెప్పి అందరూ చెప్పేసా కదా. సరే అయితే ఇంకేం చేద్దాం అనుకుంటే సరే చెప్పి క్లిక్స్ చూడు ఇంకొంత తన టెక్నిక్ యూజ్ చేసేసి ఒక లిఫ్ట్ యూజ్ చేసేసి ఉంటాడు. అందరు క్లైమ్ చేసి పైకి రాని చెప్పి చెప్తుంటాడు. అది ఇదిగిపోయేలాగా ఉన్నా కానీ ఎట్లా కష్టపడి వాళ్ళని పైకి వస్తుంటాడు. ఇంకా దాని తర్వాత మన తన పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళందరూ ఏం చేసేదానికి ట్రై చేస్తుంటే లూఫీ మీదకి వాడిపై అటాక్ చేస్తూ ఉంటాడు. లూఫీ దగ్గరికి ఎవరికి మనీ కొన్ని రాపుతూ ఉంటాడు. స్టార్ట్ గార్డ్ అయితే వచ్చి పెట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. స్టార్ట్ లూఫీ డొంకి ఫీలింగ్ నెట్టు నడిచా అని చెప్పి ఇంకా అలాగే వాడిపై వాళ్ళు ఎక్కేసి ఉంటాడు. అది నన్ను అయితే ఎవరు చంపుతాడు ఈ హండింగ్ అనేది కంప్లీట్ అవుద్ది సర్వే అవ్వండి నన్ను అందరికీ వాళ్ళు చంపుకోని అని చెప్పి చెప్తూ ఉంటాడు. కొంచెం కదా పైన నేను కన్వర్ట్ చేశాడు అదే హ్యూమన్స్గా మారాడు అని చెప్పి అదంతా చేసింది ఆ బోర్డ్ క్యాచ్ ఈ మొత్తం దశ మొత్తం ఈ ప్రపంచానికి అసలు కనెక్షన్లో లేదు ఇప్పుడంతా అని చెప్పి
మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఐలాండ్లో పడుకున్నారంటే ఫస్ట్ మనకు డొంకీ ఫీలింగ్ నోట్స్ అని చెప్తుంటాడు. ఈ కంట్రీ మొత్తం సేమ్ విషయం వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ బోర్డ్కాస్ట్ ఇదంతా చేస్తున్నారని చెప్పి డొంకీ ఫీలింగ్ చాలా విజిట్ని పెట్టి వన్ ఎంట మనం ఒడిచారని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈ మిస్టేక్ అని మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పి కొలేజియం మొత్తాన్ని వాడేసి అందరూ రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా అలాగే ఎంట డొంకీ ఫీలింగ్ నోటిచ్చారని చెప్పి అలాగే నా కొడుకు కొత్త పాల్గొడతా అని చెప్పి లూవిగా చెప్తుంటాడు. జాగ్రత్త కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకా వాళ్ళందరూ వాళ్ళ క్లాసెస్ జరుగుతుంటుంది. ఎవరు స్టార్ట్ నోట్స్ అని చెప్పి నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నాను, కానీ 13 ఏళ్ళ నుంచి నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను అని చెప్పి చెప్తుంటే ఇప్పుడు నువ్వు వంట పెట్టాడు అని చెప్తే నువ్వు కొత్త ముసుగుని పోనీ కానీ పెట్టాడు నేను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసి కదా ఈ రోడ్ మొత్తం ఎండ్ అయిపోతుంది, దాన్ని నడుకురా అని చెప్పేసి అనుకుంటారు. దాన్ని మొత్తం స్లాష్ చేయని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే వాళ్ళు లెవెల్ 4 కూడా దగ్గర అయిపోతుంటారు. లెవెల్ 4 దగ్గర ఉన్నప్పుడు జెంట్రో డాల్స్ అనేవి బయటకు వచ్చేసి ఉంటాయి. అవి ఏంటో సోల్జర్స్ టైప్లో ఉంటాయి. అవన్నీ చిన్న పిల్లలు ఆడుకునేలాగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బ్యాడ్ డేస్ లాగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అవి వచ్చి మన మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటే అది ఆ పిల్ల పావుడే అని చెప్పి మాట్లాడుతుంటాడు. షో టేబుల్ ఫుడ్ అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడ చూస్తే హెడ్తో వచ్చి వాళ్ళని కొడతా ఉంటాడు, చాలా అలర్ట్గా ఉంటాడు. ఇక్కడ చూసే కదా మన జోరగాని చూపిస్తుంటాడు. జోరగాడు ఇంకా పీకతో ఫైట్ చేస్తూ ఉంటాడు. పీకగాడు అయితే ఇంత నేను చంపేస్తారా నింటని చెప్పి ఇతను ఫైట్ చేస్తుంటే స్టార్ట్గా నేను చంపేస్తాను, అలాగే ఈ బ్యాస్టర్ నువ్వు ధరించినంతే ఓహో నన్ను చంపాలంటే ఫస్ట్ నీ వాయిస్ని బాగా చేసుకున్నానా అని చెప్పి చెప్తా ఉంటాడు. దాంతో టేబుల్ ఫుడ్ పవర్స్తో ప్రొపోషన్ యూజ్ చేసుకుంటాడు. జోరజమ్మా అని చెప్పి తను నడుస్తుంటాడు. మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు గుడ్డును కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి పీకాగాడు వచ్చి ఉంటాడు. పీకా అంటే చాలా పవర్స్ పెట్టి వెంటనే నడిచేస్తాడు. జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూసిన జోరగా నేను చూసుకుంటా మీరు వెళ్ళని చెప్పి జోరో మీ హెల్ప్ తీసుకుని పైకి ఎక్కడతా అని చెప్పి చెప్తుంటే రే ఏం చేస్తున్నారా మీరంతా జాగ్రత్తుంటే కాళ్ళు కడుతున్నాడు. జోరోజమ్మా నేను మీ దగ్గరికి వస్తున్నాడు ఇంత అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఓడితే వాళ్ళ మీద పని చేసాను ట్రై చేస్తా అంటే మన జోరగాడు వాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు, నా బ్యారెట్ యూజ్ చేయాలి ఎందుకంటే దాన్ని హ్యాండ్స్ క్రాస్ చేయాలి ఫస్ట్ నేను అని చెప్పి తను నడుస్తుంటాడు. మన పని అయిపోయిందని చెప్పి ఇంకెందరూ అడుస్తూ ఉన్నాడు. అప్పుడే చూసి మన జోరగాడు 3 స్టేజ్ వాడు యూజ్ చేసేసి ద 8 గన్ అని చెప్పి తన పవర్ఫుల్ అటాక్ అనేది యూజ్ చేస్తుంటాడు. అలాగా మీరు నా పని చూసుకోండి అని చెప్తుంది. తను నాకు అర్థమండి నీ వీక్నెస్ ఏంటని చెప్పి ఇంక నీ పని నేను చూసుకుంటా అని చెప్పి మన జోరగాడు రెడీ అవుతూ ఉంటాడు. స్ట్రాట్స్ కొని ఉన్నాడు. అలాగే గాడు సబ్ కూడా జాగ్రత్త ఉన్నది. ఇంకా అలాగే లూఫీ గడే మనం కాపాడుతాను చెప్తే జోరోజమా అని తను నడుస్తూ ఉంటాడు. కానీ ఫ్యాక్టరీ లోపల చూస్తుంటే లిలీపుతన్ని రెవల్యూషన్ స్టార్ట్ చేసేస్తుంటాయి. దొరికిన పెట్టుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అలాగే దాన్ని చూసేసరికి నువ్వు వెళ్ళండి మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి దాన్ని ఓడితా అని చెప్పి చెప్తుంటే అప్పుడు అక్కడ ఒక హెడ్ ఉంటాడు వాటన్నిటికీ. దాని ప్రిన్సెస్ ఎక్కడ ఉందని చెప్పి తను మొత్తం ఎగురుతుంటాడు. ప్రిన్సెస్ కింద చెప్తే నిజమేనా అని చెప్తుంటే ఎక్కడ ఉంది తను అని చెప్తే తన కింద ఉంటున్నాడు అని చెప్పేసి కదా ఆవేనా అని చెప్పేసి కదా తను స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మోజిగో అని చెప్పి అడుస్తుంటారు. తను వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కుదిరే కదా మేనేజర్ వచ్చేస్తుంటుంది. మేనేజర్ మన ప్రాబ్లం వచ్చేసింది, లిలీపుత్ వాళ్ళు రెవల్యూషన్ స్టార్ట్ చేసి అని చెప్తే అవునా సరే నేను పోయి చూసుకుంటా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది తను. అలాగే ఇదంతా పని నాది అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. తను ఇక్కడ చూస్తూ ఉంటే వాడైతే తొందరగా వాడి మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడుంది ప్రిన్సెస్ ఎక్కడుంది అని చెప్పి తను చాలా స్పీడ్కి వెళ్ళి తిరుగుతూ వెళ్తుంటారు. అప్పుడే లిల్లీపుచ్చి కూడా దొరికిన పెరుగుని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే వెయిట్ మీ ప్రిన్సెస్కి ఏమవుతుంది మీకు తెలీదా, మీ వల్ల మీ ప్రిన్సెస్ కూడా చాలా చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీ ప్రిన్సెస్ నేను కాపాడుకుంది అవును అది నిజమే కదా అని చెప్పి దాని లోపల పడిపోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి వెంటనే మనం తిడుకుపోతాం చేసేవాళ్ళు అదే మీరు వాటిని వినపాకండి అని చెప్పి చెప్తుంటే ఏం మాట్లాడుతుంది చేయాల అప్పుడే నేను తొక్కని చేస్తుంటే ఇప్పుడు నేనేం వినలేను రాదవా అని చెప్పి నేను కుక్కను కొట్టుకొని కొడుతూ ఉంటాడు. అలాగా వాళ్ళ చూడులో పెట్టేసుకొని దూది పెట్టేసుకొని ఇంకా అందరూ రెడీ అయిపోయి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే కమ్మెన్ హ్యామ్ అని చెప్పి అలాగే పిట్టుగా సేల్స్లో నీడ కొట్టానుకుంటే మాకేం వినపడట్లేదు అని చెప్తుంటే అప్పుడు వాళ్ళని చూస్తూనే సగల ఇక్కడ జరుగుతుంది. ప్రిన్సెస్ ఎక్కడ ఉంది ప్రిన్సెస్ ఇక్కడ చూసగల ఓ ఇక్కడ లేనట్టుంది సరే మనం వేరే చోటుకి వెళ్దాం పదండి అని చెప్పి తను అక్కడికి వెళ్తా ఉంటారు. సో ప్రిన్సెస్ ఏదని చెప్తుంటే తెలియదు సార్ అని చెప్పి చెప్తుంటే అక్కడ ఏదో ఉందని చెప్పి వాళ్ళని స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ లోపల ఏదో ఉండొచ్చు. ప్రిన్సెస్ అక్కడ ఏడుస్తుంటే అనిపిస్తుంది. అదే ప్రిన్సెస్ నా పేరు పిలుస్తూ ఉంటుంది మోజీ అని చెప్పి తను ఎక్కడ ఉంది ప్రిన్సెస్ నేను వస్తున్నాను అని చెప్తే పరిగెట్టి పక్కన అంటారు. కీప్ లేట్ అని చెప్తారు. అంతే బయటికి వెళ్ళి పక్కన అని చెప్పి చెప్తున్నాడు సగల లేదు నేను మీ ప్రిన్సెస్ని కాపాడని చెప్తే సార్ మనం వేరే సెకండ్ మన లోపలికి వెళ్ళకూడదు అని చెప్తున్నాను కదా అని చెప్తే నా బొంగు నా భవిష్యత్తు అని చెప్తే నడుస్తూ స్ట్రైట్గా తను తోగుతూ ప్రిన్సెస్ అని పెరుగుతుంటే సార్ తను డోర్ కూడా తెరిచేసి ఉంటాడు. దాన్ని చూసి నేను వచ్చేసాను మనం ఇట్లా పర్మిషన్ వెళ్ళాం అవునా సారీ అని చెప్పి చెప్తుంటే అక్కడైతే విజిటంగా ఉంటుంది, అదొక స్టోరీ లాగా ఉంటుంది. ఇంకా అలాగే ప్రిన్సెస్ మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్తే నేడుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళందరూ కలిసి ఆ డోర్ని తెరచని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఫ్రాంకీ కూడా బయట నుంచి వచ్చి ఫైట్ చేస్తుంటే స్మైల్ దొరికి దాన్ని తెరసం నుంచి పని అర్థం చేసుకుంటాడు. ఇంకా అలాగే ఓహో నువ్వు టఫ్గా ఇవి అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఫ్రాంకీ గారు ఆ మిషన్ దూరం ఉంటుందని చెప్పి ఇంకా అలాగే తను మిలిగిన కోలతో
తను ఫుల్ పవర్‌తో తను అదే బేబీ గాడిని అదే సీరియస్ బేబీ గాడిని ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకా సరే ఇంక నేను మేజర్ బిజినెస్ చూసుకుంటా. ఇంక పనికి నువ్వు వెళ్ళిపో. ఇంకా అలాగే వాళ్ళు ఎంత కష్టపడి చేస్తా ఉంటే అక్కడికి మేనేజర్ వచ్చేసి ఉన్నది. తను 20 ఇయర్స్ తను ఒక ఓల్డ్ ఫీమేల్ అని చెప్పి చెప్తా ఉంటాడు. తను చూసిన వెంటనే ఓహ్! స్మైల్ ఫ్యామిలీ మేనేజర్ తిను ఇప్పుడు దీన్ని ఎట్ట ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడు తను వాక్యూమ్ క్లీనర్‌తో వీళ్ళందరిని లిల్లీ పుచ్చుని లాగేసేదానికి ట్రై చేస్తూ ఉంటది. అలాగా ఒక్కొక్కరు అనే వాళ్ళ బ్యాగ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఎంతో తూను ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ వాళ్ళెంతో కష్టపడి దాన్ని ఓపెన్ చేయలేకపోతా ఉంటాడు. వాక్యూమ్ పవర్ చాలా ఎక్కువ పెంచేసి ఉంటుంది తను. ఇంకా అలాగే ఇంకా అలాగా వాళ్ళు వెళ్ళి కూర్చొని లోపలికి వస్తుంటే అప్పుడే ఫ్రాంకీ గాడు చాలా కష్టపడి దాన్ని ఓపెన్ చేసి ఉంటాడు. స్వాగ్ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసాం గైస్ అని చెప్పి ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఉంది ఎండ్ అయిపోయింది గైస్. అలాగే నేను ఇది తక్కువే నాకు తెలుసు 43 మినిట్స్. నేను చాలా కష్టపడ్డాను దీనికి. క్లిప్స్ నాకు చాలా చాలా దొరకలేదు. నేను చాలా కష్టపడ్డాను క్లిప్స్ కోసం. ఇంకా అలాగే ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోద్ది గైస్. ఇంకా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఏం లేదు, ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించండి. అలాగే ప్లాస్టిక్ యూసేజ్ మనం ఎంత పెంచుతామంటే దానివల్ల మనం ఢిల్లీలో మీకు తెలుసు కదా పాపులేషన్ ఇప్పుడు అదే ఎయిర్ పొల్యూషన్ ఎట్ అయిపోయిందని చెప్పి మీకు తెలిసిన విషయమే కాబట్టి మనం ఎలా ఉండాలని కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది మనకి రాకుండా ఉండాలని చెప్పి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే గైస్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే రేపు నేను లుక్కింగ్తో వచ్చేస్తాను. ఇంకా అంతవరకు బాయ్ బాయ్ సయోనరా. కానీ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడో వాళ్ళకి అరికటో ఇంకొకే బాయ్ బాయ్ సయోనరా.